ప్లీజ్ సబ్స్క్రైబ్ పొలిటికల్ ట్రీ. ఫిరోజ్ భాయ్ నమస్తే. నమస్కార్ నమస్కార్ నమస్కార్. నమస్తే. ఐఎమ్ పద్మశ్రీ డాక్టర్ సత్తన్న. ఓకే, నిన్ను కలుస్తా అంటే తీసుకొచ్చా. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే బయట పోతున్నావు ఏమన్నా? రైట్, కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. టాకింగ్ 5 minutes అన్న. ఫిరోజ్ భాయ్ నమస్తే. నమస్కారం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. మా దోస్తు నేను కలుస్తా అంటే తీసుకొచ్చిన. ఓకే, సో మేము కలుద్దాం అనుకున్నాం సార్ చాలా సార్లు. మీరు టీవీలో చాలా స్లిమ్ అండ్ ట్రిమ్ అండ్ ఫుల్ మహేష్ బాబు లెక్క అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. ఇన్ని రోజులైనా ఈ మెయింటెనెన్స్ ఫస్ట్ అది చెప్పండి సార్, ఆ తర్వాత నేను కూడా అసలు మెయింటైన్ మహేష్ బాబు ఎవరో తెలియాలి కదా. మహేష్ బాబు తెలుసా అన్న మీకు? ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు, ఎస్. తెలుసా? కలిసి ఎప్పుడన్నా? అరే, మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో. మహేష్ బాబు ఎక్కువ అంటాను. ఆ ట్రిమ్నెస్ అదేం సార్, మీరు ఎక్సర్సైజ్ ఇట్లా చేస్తారు ఆ రోజు? థ్యాంక్ యూ. ఎవ్రీడే 1 గంట ఇస్తా. ఒక 2 kilometers జాగింగ్ చేస్తా, 4 to 5 kilometers బ్రిస్క్ వాక్ చేస్తా. అచ్చా. ఒక 200 అబ్డామన్ చేస్తా. దెన్ ఇంకా ఎనర్జీ ఉంటే ఇంకా వేరే ఎక్సర్సైజ్ చేస్తా. 1 hour పక్కా 30 daysలో 28 days 1 hour చేస్తా కన్సిస్టెంట్గా. కొంచెం బాగుపడతావు నువ్వు. అరే అయితే ఏంది? సరే బాయ్, ఆయన దగ్గర ట్రైనింగ్ వస్తుంది. 4 kilometers ముంగడికి వచ్చింది కాదనా? మీకు ఆల్రెడీ స్టాచెస్ ఉన్నాయి, ఇక్కడ బుల్లెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇంత ఎక్సర్సైజ్ చేయొచ్చా మీరు? 100%. అవునా? 100%. చేయమన్నా డాక్టర్ చేయమన్నాడు మిమ్మల్ని? 2 times సస్తా బతికినాం. అవును, అదే అంటున్నా. కానీ బాడీలో ఆల్ వైటల్ పార్ట్స్ మొత్తం దేవుడి దయ వల్ల, మీ ఆశీర్వాదం వల్ల హెల్తీగా ఉన్నారు. ఓకే ఓకే. బీపీ లేదు, షుగర్ లేదు. సో దానికోసం గ్రేట్ సార్. ఏజ్ ఎంత ఉంటుందా నీకు? 50 years. 50యా? ఏంది సార్? ఇది 4 kilometers ముంగడ వచ్చింది సార్. ఇది 50 years మీకు? 50 years. ఓకే ఓకే ఓకే. అసలు రాజకీయాలకు ఎప్పుడు వచ్చిరా మీరు? ఏ సంవత్సరం వచ్చారు? రాజకీయంలో నేను వచ్చిన 2007. ఓకే, ముందు పోదాం సార్. సోషల్ వర్క్ స్టార్ట్ చేసిన 1995 నుంచి. ఓహో. అండ్ సోషల్ వర్క్లో ఉన్న దాని తర్వాత మీలాగా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఏం చెప్పినారంటే, నీలాగా ఒక సెక్యులర్ మ్యాన్ అండ్ హిందుస్థాన్ మీద ప్రేమ, మానవత్వం మీద ప్రేమ, అన్కండిషనల్, ఎవరయ్యాకి నువ్వు భయపడవు, స్ట్రైట్గా చూటిగా మాట్లాడేస్తావా, కులం మతం చూడవు, ఉట్టి సమస్య మీదనే నీ ఫోకస్ ఉంటుంది, నీలాగా మంచి పార్లమెంట్ లేకుంటే అసెంబ్లీలో రావాలి. ఎందుకంటే ఇండియాలో దే ఆర్ ఓన్లీ 2 temples. 1 is పార్లమెంట్, 1 is అసెంబ్లీ. నువ్వు అక్కడ ఉండాలి. ఓకే. ఉంటేనే చాలా మార్పులు నువ్వు తీసుకువస్తావా. అది మేము నీ దగ్గర ఉండి చూసినాం. సో ఈ సోషల్ వర్క్ ఓకే, కానీ దీనికే స్టెప్పింగ్ స్టోన్ చేసుకొని నువ్వు రాజకీయంలో రా. అంటే కాలేజీ టైంలో సోషల్ వర్క్ చేయలేదా? కాలేజీ టైంలో అంత ఐడియా రాలేకుండా మీకు లేదు సోషల్ వర్క్ చేయాలని? సోషల్ వర్క్ 1995 అప్పుడే కాలేజ్ కంప్లీట్ చేసినా కదా. ఓకే. డిగ్రీ కాలేజ్ కంప్లీట్ అయింది. ఎక్కడ సార్? ఎక్కడ పుట్టిన? నేను పుట్టిన హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. సో ఇక్కడ చదువుకున్నారు. సో హిమాయత్ నగర్ది పుట్టింది కొద్దిగా ల్యాండ్ మార్క్ చెప్తాను మీకు. మా పక్క లేన్లో అసదుద్దీన్ అక్బరుద్దీన్ పుట్టినారు. ఓ దోస్తులు మీరు అక్కడి నుంచే ఉన్నారు, జిగ్రీ దోస్త్. అండ్ లెఫ్ట్ పక్క లేన్లో అజరుద్దీన్ పుట్టినారు. అప్పుడు అందరూ కలిసి తిరిగేటోళ్ళ మీరంతా? నో. అజరుద్దీన్ నాకు సీనియర్ 4 years. అసదుద్దీన్ కూడా 3 to 4 years సీనియర్. అక్బరుద్దీన్ నేను సమ్ టైం కి ఫ్రెండ్షిప్ ఉన్నది. ఇప్పుడు కలుసుకోవాలి, మీరు మాట్లాడుకుంటారు అప్పుడు దోస్త్ హలో అంటాం. అప్పుడు స్కూల్ డేస్ అప్పుడు మంచిగా బాగా మాట్లాడేది. అరే తూరే ఫ్రెండ్షిప్ 100%. బైక్ మీద పోడు, సినిమాలో 100%. అతను కూడా హీరో టైపే. అక్బర్. అండ్ అప్పుడు చిన్నప్పటి నుంచి అసద్ సేమ్ ఫెనాటిక్, గడ్డమడ్డం, అదే తుర్కా వేషంలో ఉంటాడు. క్రికెట్ అంటే చాలా మోజు అసదుద్దీన్కి. సో అక్బర్ ఇక్కడ అజరుద్దీన్ దగ్గర రావాలి, ఆయనకు ఎస్డి బైక్ మీద కూర్చోపెట్టాలి, స్టేడియం పోవాలి, 3 hours ప్రాక్టీస్ చేయాలి, రావాలి. అది సంవత్సరం ఇది అసదుద్దీన్ నేను చెప్పేది 1990. సో హిమాయత్ నగర్లో పుట్టినాం. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 10th దాకా చదివినాం. దాని తర్వాత ఇంటర్మీడియట్ సెయింట్ మేరీస్లో చదివినాం. దాని తర్వాత నిజాం కాలేజ్లో 1.5 years చదివినాం. 1 year ప్రగతి కాలేజ్లో చదివినాం. డిగ్రీ కంప్లీట్ చేసినాం.
ఎంబీఏ చేయడానికి పూనా పోయినాం. ఆ పూనాలో ఒక అమ్మాయికి ర్యాగింగ్ చేస్తే కొట్లాట పెట్టుకున్నాం. ఆ కొట్లాట దానిలో ఒక 10 మంది నా మీద అటాక్ చేస్తే నేను కొట్టినా. ఒకరు కోమాలో వెళ్ళిపోయినారు. అక్కడ అటెంప్ట్ టు మర్డర్, ఆర్మ్స్ యాక్ట్. ఏ హాత్ ఆతాయా అతోడా కోమా కోమాలో వెళ్ళిపోయినాడు. అచ్చా. సంజయ్ దత్ కి పెట్టినారు కదా జైల్లో, ఆ జైల్లో ఒక 27 days నాకు పెట్టినారు. టీసీ ఇచ్చేసినారు, సిటీలో వచ్చేసిన బంద్ క్లోజ్. టీసీ ఇచ్చిన తర్వాత ఏముండదు. ఇప్పుడు అరే నువ్వు పెద్ద హీరో అని పక్క వాళ్ళు ఉంటారు కదా, 10 మందికి కొట్టినావా అంటే రెచ్చిపోయినా, కొద్దిగా రెచ్చిపోయి పబ్లిక్ లో వచ్చిన సోషల్ వర్క్ మొదలు పెట్టిన, కొద్దిగా టైగరిజం కూడా. అంటే ఇప్పుడు కాలేజీ టైంలో మొత్తం శుద్ధపూసారా మీరు? ఆడోళ్ళను బనాయించుడు, ఆడోళ్ళను చెడాయించుడు, లెవెల్ లెటర్ రాసి ఆ షోక్ లేదా? లేడీస్ షోక్ లేకుండా మీకు? అది ఆడోళ్ళు చేసేది నా మీద. ఓహో, ఈ అన్నం చూసి ఆడోళ్ళే అట్రాక్ట్ అయ్యేది. ఓకే ఓకే. సో ఎంతమంది రిజెక్ట్ చేస్తారు మీరు? ఒక 4-5. నీ జిందగీలో నీ జీవితంలో ఎవరైనా ఐ లవ్ యూ చెప్పినా అందుకే ఆ స్లిమ్ అండ్ ట్రిమ్. ఓకే. సో ఇది ఎప్పుడు సార్ ఇప్పుడు జరిగింది లవ్ లెటర్స్? ప్రపోజల్స్ రైట్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ డిగ్రీ, పోస్ట్ డిగ్రీ, రైట్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు దాకా నడుస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా ఫోన్ చేసి సార్ నీకు లైక్ చేస్తా అది ఇది చెప్తే అరే అమ్మా నా పెళ్ళి అయింది, రైట్, ఓకే. కాల్ ఎట్లా సార్? రోజు ఐ లవ్ యూ. నో అట్లా రాదు. సింపుల్ గా ఉంటది. సింపుల్ గా ఏముంటది అంటే లెట్స్ గో ఫర్ కాఫీ, లేకుంటే లంచ్ చేద్దామా, డిన్నర్ చేద్దామా, మా ఇంటికి వస్తారా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అప్పుడే అర్థమైపోతుంది. 100%. 100%. బికాస్ మీకు ఒక మాట చెప్తా, లవ్ డోంట్ హ్యావ్ లాంగ్వేజ్. ఉట్టి కొట్లాడుకోవడానికే లాంగ్వేజ్, డిబేట్ పెట్టుకోవడానికే లాంగ్వేజ్, డైలాగ్ పెట్టడానికే లాంగ్వేజ్. లవ్ ఓన్లీ ఎక్స్ప్రెషన్. కానీ ఇంకోటనా సార్ ఇప్పుడు అదే ఇంకోటి, మీరేమో ఇప్పుడు అక్బరుద్దీన్ వీళ్ళందరూ మీ దోస్తులే. ఇప్పుడు మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతారు కదా, మరి వాళ్ళిద్దరు ఎందుకు తెలుగు రాలేదు ఆనందంలో? ఇప్పుడు ఆనెస్ట్గా చెప్తే నాకు కూడా తెలుగు 2007-8 దాకా రాదు. ఎందుకంటే నాకు 50 ఫ్రెండ్స్ ఉంటే 49 తెలుగు ఫ్రెండ్స్ నాకు. కానీ హైదరాబాద్ కల్చర్ ఏమున్నది, వాళ్ళ మదర్తో, వాళ్ళ వైఫ్తో, వాళ్ళ సిస్టర్తో కూడా మాట్లాడితే వాళ్ళు హైదరాబాదీ, హిందీ, ఉర్దూలో మాట్లాడతారు. ఓకే ఓకే. సో మా భాషలోనే మాట్లాడతారు. నాకు అసలు అవకాశం రాలేదు, అవసరం పుట్టలేదు. కానీ 2009లో ఫస్ట్ టైం ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు ప్రజారాజ్యం పార్టీతో మా నాంపల్లిలో తెలుగు బస్తీలోకి పోతే ఫర్మాయిష్ వచ్చింది, నాకు కొద్దిగా తెలుగులో మాట్లాడండి. అప్పుడు నాకు మైండ్లో వచ్చింది, అరే చిన్నప్పుడు మా నాన్న రిటైర్డ్ సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. అతను నేను లిటిల్ ఫ్లవర్లో ఉన్నప్పుడు స్పెషల్ ఇంగ్లీష్ తీసుకుంటే అప్పుడే నాకు తిట్టినాడు, ఫిరోజ్ ఖాన్ తెలుగు తీసుకురా భయ్, నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు, అప్పుడు ఆ రీజనల్ లాంగ్వేజ్ రావాలి, ఒక నేషనల్ లాంగ్వేజ్ రావాలి, ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ రావాలి, ఇది రీజనల్ లాంగ్వేజ్ నేర్చుకో అంటే, లే నాన్న నేను అమెరికా వెళ్ళిపోతా, నాకు తెలుగు ఎందుకు అవసరం అన్నా. 2009లో ఆ రోజు తెలుగు మాట్లాడలేకపోయినా అప్పుడు నాన్న గుర్తు వచ్చినాడు. అండ్ అందరికీ ఒక్కటే మెసేజ్ నాకు, అమ్మ నాన్న ఎప్పుడు కరెక్ట్ చెప్తారు, మనకు అర్థం కాదు. నాది ఒక డౌట్, ఆ నలుగురు ఇప్పుడు మీకు టచ్లో ఉన్నారా సార్? ఆ నలుగురు ప్రపోజల్ చేసిన అప్పట్లో ఎక్కడ పోయినారో తెలియదు. నో టచింగ్. ఎక్కడ పోయినారు? 25 years అయిపోయింది, 30 years. కానీ వాళ్ళకి తెలుసు లీడర్ అయిపోయినావు, ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ అయిపోయింది. ఓ హైదరాబాదే, ఓ భారత్ హైదరాబాద్ ఉంది. ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు. పెళ్ళి అయింది, పిల్లలు ఎంతమంది, ఎంత డుడ్డుగా అయిపోయినారు తెలియదు నాకు. ఎంతమంది అన్నదమ్ములు? మొత్తం ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, అతనికి 2-3 హోటల్స్ ఉన్నాయి. కానీ రాజకీయం ఎప్పుడు నేను చేస్తా అతను వచ్చేస్తాడు నా దగ్గర. ఎలక్షన్ టైం 6 months ముందు. ఎందుకంటే కొద్దిగా చాలా ఇంటెలెక్చువల్ ఫెలో వాడు, ఐక్యూ. ఆయన ఏం చదువుకున్నాడు సార్? ఆయన MBA కంప్లీట్ చేశాడు, ఇంజనీరింగ్ కూడా. అండ్ రమయ్య కాలేజ్ బెంగళూరుతో చేస్తారు, అందుకే టాపర్. సో మనం చెప్తాం కదా పాలిటిక్స్ లో థింక్ ట్యాంక్ అని, చాలా ఐడియాలు ఇస్తారు. సో నా చిన్న తమ్ముడు ఎప్పుడు వచ్చి
ఆల్ ఐడియాస్ అండ్ మొత్తం ఆఫీస్ చూసుకుంటాడు. అతనికి యాక్చువల్లీ రాజకీయం ఇష్టం లేదు, కానీ సొంతమన్న ఒక మార్పు కోసం వచ్చినాడు, విప్లవం కోసం వచ్చినాడు, చేంజ్ కోసం వచ్చినాడు అండ్ సింగిల్ హ్యాండెడ్గా అసదుద్దీన్ ఎంఐ మీద ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి అతనికి నేనంటే పెద్ద ఫ్యాన్ వాడు. మీరు 95 నుంచి సోషల్ వర్క్ స్టార్ట్ చేసారు కదా, మరి సోషల్ వర్క్ స్టార్ట్ చేసి రాజకీయాలకు రావాలి అని ఎవరు చెప్పారు మీకు వెళ్ళమని? మీలాగా ఇంటెలిజెంట్ పీపుల్, ఎక్స్పీరియన్స్ పీపుల్, రైట్? ఓ ఈయనలాగా ఇంటెలిజెంట్? ఎస్, 100%. ఓకే, ఆ ముఖంలో కళ లేదు, 100%. చెప్తలేదు. సో మీరే చెప్పారు వాట్ ఈస్ సుప్రీం. నాకు అన్నాడు పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం, సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం, హైకోర్ట్ ఈజ్ నాట్ సుప్రీం, అసెంబ్లీ ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. సో ఆ కాన్స్టిట్యూషన్ నీలో కనిపిస్తుంది, ఆ సెక్యులరిజం, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్, రైట్? కులం మతం లేదు, ఓన్లీ కంట్రీ, లాకి రెస్పెక్ట్ ఇవ్వాలి, బ్రేక్ లా చేయవద్దు, ఈ అన్నీ నీలో ఉన్నాయి. కాబట్టి ఫిరోజ్ ఖాన్ ఆ పార్లమెంట్లో 534 ఉంటే నువ్వు నెంబర్ 1 ఉంటావా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ 294 ఎమ్మెల్యేస్, ఈ ఐడియాలజీ నెంబర్ 1 ఉంటావా? సార్ ఇది మీ అమ్మదా మీ నాయనదా ఈ ఆలోచనలు? నాకు ఏమంటే నా మదర్ ఫాదర్ చాలా రిలీజియస్. అచ్చా, మరి మీరు ఎట్లా సెక్యులర్? సో అది చెప్తాను నేను. సో మా ఫాదర్ నాతోనే ఉంటారు, ఆయన 84 ఇయర్స్. మదర్ కూడా నాతోనే ఉంటారు, 72 ఇయర్స్. ఒక 40 ఇయర్స్ నుంచి మన సింగిల్ నమాజ్ కూడా వాళ్ళది మిస్ కాలేదు. కానీ ఫిరోజ్ ఖాన్కి ఒక్కసారి 2 సార్లు చెప్పిన నమాజ్ చదువురా భయ్. సో నేనన్నా 1 ఫ్రైడే నమాజ్ చదువుతా, దేవుడికి థ్యాంక్ యూ చెప్తా. నాకు రియల్ దేవుడు అమ్మ ఇచ్చిన, రియల్ దేవుడు నాన్న ఇచ్చిన, రైట్? ఒక మంచి భార్య ఇచ్చిన, గుడ్ హెల్త్ ఇచ్చిన, ఈ లోకంలో మంచి పేరు ఇచ్చినారని ఒక ఫ్రైడే థ్యాంక్ యూ చెప్తా. కానీ రిలీజియన్ ఈజ్ నాట్ మై సబ్జెక్ట్, హిందుస్థాన్ ఈజ్ మై సబ్జెక్ట్. నా పేరు ఫిరోజ్ ఖాన్, కానీ ఆత్మ భగత్ సింగ్. ఈ దేశంతో ఏదో ప్రేమ ఉన్నది అమ్మ. అండ్ ఫ్రైడే నాడు నమాజ్ చదివినప్పుడు ఇప్పుడు దాకా మీకు ఆనెస్ట్ కన్ఫెషన్ చేస్తాను ఈ ఛానల్ ముందు, 50 ఇయర్స్లో ఎప్పుడైనా నమాజ్ చదివితే నాకు గెలిపి దేవుడా అని అడగలేదు, కానీ దేశం కోసం ప్రాణం ఇచ్చే ఒక అవకాశం ఇవ్వండి అని అడిగిన దేవుడికి. మక్కా మదీనా, కాబతుల్లా, మక్కా మదీనా పోతే మా రిలీజియస్ ప్లేస్ సౌదీ అరబ్లో మా ముస్లిమ్స్లో ఏం నమ్మకం ఉన్నది అంటే అక్కడ పోయి మీరు ఆ చూస్తేనే ఆ టెంపుల్కి ఏం అడిగితే అది ఫుల్ఫిల్ అవుతుంది. నేను ఏ రోజు ఫస్ట్ టైం చూసినా ఒకటే అడిగిన, ఏ దేవుడా గెలిస్తే ప్రజలకి డెవలప్ చేస్తే నాకు గెలిపి, లేకుంటే నాకు గెలుపు వద్దు. ఓడిపోయిన తర్వాత కూడా నేను హ్యాపీ, కానీ వన్స్ నేను గెలిస్తే ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత మార్పు నేను తీసుకురా, లేకపోతే నేను ఉండలేను. నేను ఎప్పుడు పొద్దుగా లేస్తే నా అద్దంకి ఫస్ట్ చూసి అద్దంతోనే నాకు కాంపిటీషన్ ఉంటుంది. లోపల ఉన్న ఫిరోజ్ ఖాన్ గెలుస్తున్నాడు, పైన ఉన్న ఫిరోజ్ ఖాన్ ఓడిపోతున్నాడు. దానికోసం నేను గేమ్ కోసం వస్తలేను. ఒక 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు పెట్టి 1000 కోట్లు సంపాదించడానికి వస్తలేను. ఒక మార్పు, ఒక సిస్టమ్కి చేయడానికి వస్తున్నా. ఓల్డ్ సిటీ నుంచి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నా, ఎంఐ నాకు ఎందుకు ఆపోజిట్ అంటే అసదుద్దీన్తో ఏం పర్సనల్ లేదు, అక్బరుద్దీన్తో ఏం పర్సనల్ లేదు, కానీ వాళ్ళు చెప్పేది ఇస్లాం, వాళ్ళు చెప్పేది రిలీజన్, వాళ్ళు తీసుకోకుంటారు ఓట్లు ముస్లిమ్స్ది, కానీ ఎవరికి డెవలప్ చేయరు. ఓల్డ్ సిటీ చూడండి, డస్ట్బిన్ లాగా ఉన్నారు. ముస్లిమ్స్ ఇవాళ దళిత్ కంటే అధ్వాన పొజిషన్లో ఉన్నారు. సో ఉట్టి ముస్లిమ్స్ పేరు తీసుకొని ఫెనాటిజం చేసుకొని ఒక సెక్యులర్ కంట్రీలో ఒక ఇస్లాం పేరు తీసుకొని వీళ్ళు ఓల్డ్ సిటీలో బతుకుతున్నారు అండ్ అందరి జీవితం సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి ఒక మార్పు తీసుకురావాలి. కాలేజ్లో మేము మాట్లాడినప్పుడు అందరు పొలిటీషియన్కి తిట్టేది ఏమంటే, అరే ఫాల్తూ, ఈ ముఖ్యమంత్రి ఫాల్తూ, ఆ మినిస్టర్ ఫాల్తూ, ఈ పొలిటికల్ పార్టీ ఫాల్తూ అంటే వైజ్ ఉన్న తర్వాత అందరికీ మీరు ఫాల్తూ అన్నారు. కానీ వైజ్ ఓట్లు వేయరు, వైజ్ ఎలక్షన్ కంటెస్ట్ చేయరు. ఒక ఎలక్షన్ కంటెస్ట్ చేసిన తర్వాత ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు. సో నేను రాజకీయంలో వచ్చినప్పుడు చాలా డిసైడ్ చేసుకునే వచ్చిన, మార్పు ఇమీడియట్లీ రాదు, ఒక జీవితం అంకితం చేయాలి.
భగత్ సింగ్ ఎట్లా చనిపోయిన తర్వాత 50 years తర్వాత ఎక్నాలజ్మెంట్ వచ్చింది భగత్ సింగ్. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇలా ఏమున్నది అంటే మన దగ్గర మీకు ఒక మాట చెప్తే సార్ మీ ఇంట్లో భగత్ సింగ్ పుట్టాలంటే మీరు నాకు చెప్తారు వద్దు, మా గల్లీలో పుట్టాలి భగత్ సింగ్, నా ఇంట్లో భగత్ సింగ్ వద్దు అంటారు. అది వాస్తవం. సో మార్పు ఇమీడియట్గా రాదు, ఒక జీవితం అంకితం చేయాలి. దానికోసం 2009 ఓడిపోయినా కంటిన్యూ చేసిన, నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చేసిన. ఏమంటే అవును 2014 ఓడిపోయినా నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చేసిన. 2018 ఓడిపోయినా నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చేసిన. 2019 ఎంపీ ఓడిపోయినా నెక్స్ట్ డే వచ్చేసిన. 15 years ముందు ఈ ఆఫీస్ ఓపెన్ అయింది, ఇప్పుడు దాకా ఖుల్లా ఉన్నది. సండే కూడా ఖుల్లా ఉంటుంది, బక్రీద్ కూడా ఖుల్లా ఉంటుంది, హోలీ నాడు కూడా ఖుల్లా ఉంటుంది, దీపావళి కూడా ఖుల్లా ఉంటుంది. 4 ఎలక్షన్లు గెలిచి ఓడిపోయిన మీరు కాదు, ఇంత ఓడిపోయినా కూడా ఎందుకు ఓడిపోయినా మీరు అనుకుంటున్నారు? పైసలు ఎక్కడికి వచ్చాయి మీకు? పైసలు నాకు సొంత బిజినెస్ ఉన్నది, సహగురువ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నది నాకు. రియల్ ఎస్టేట్ సహగురువ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇప్పుడు దాకా నేను 3 పార్ట్నర్లు ఉన్నాం. ఒక 500 to 600 acres క్రిస్టల్ క్లియర్ ల్యాండ్ సెల్ చేసినాం. దుబాయ్లో కూడా నాకు ఒక బిజినెస్ ఉన్నది, మేము బిల్డింగ్ లీజ్లో తీసుకొని సబ్ లీజ్లో ఇస్తాం. అండ్ ఇక్కడ కూడా ఏదైనా క్రిస్టల్ ప్రాపర్టీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 crores 30 crores 40 crores మా ఇమీడియట్లీ సిండికేట్ వస్తుంది, మేము కొనుక్కుంటాం. 1 month 2 monthsలో మళ్ళీ అమ్మేస్తాం. రియల్ ఎస్టేట్. అయితే ఈ 5 ఎలక్షన్లో మీకు ఎంత ఖర్చు అయింది? మినిమం 35 crores అయింది. కాదన్నా, ఇంకోటి అసలు ఓడిపోయిన కారణం ఏందనుకుంటారు మీరు? ఇన్నిసార్లు నిలబడ్డారు, ఇన్నిసార్లు ఓడిపోయినారు. రీజన్ ఏమంటే మా ఏరియాలో నాంపల్లి నుంచి చంద్రాయణగుట్ట దాకా, ఈ నాంపల్లి సికింద్రాబాద్లో వస్తుంది. పక్క నుంచి గోషామహల్ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అవుతుంది. గోషామహల్, బహదూర్పుర, యాహుత్పుర, చార్మినార్, మలక్పేట్, చంద్రాయణగుట్ట, కార్వాన్, ఈ 7-8 కాన్స్టిట్యుయెన్సీస్లో ఎంఐఎంకి బోకస్ ఓట్లు ఉన్నాయి. ఈ బోకస్ ఓట్స్కి కంట్రోల్ చేయడానికి మన సిస్టంలో లకూనాస్ ఉన్నాయి. ఒకవేళ ఇమీడియట్గా మీ ఓటు ఎన్రోల్మెంట్ చేయాలి అనుకో, మీ ఆధార్ కార్డ్ తీసుకుంటా, నా ఇంట్లో నీకు టెనెంట్ లాగా ఇచ్చేస్తా, లీజ్ డీడ్, రాత్రి సిస్టంలో ఎంటర్ చేస్తా. మున్సిపల్ ఆఫీస్లో ఆ బూత్ లెవెల్ ఆఫీసర్తో నాకు ఉంటుంది లింకు, బటన్ కొట్టా, 1 dayలో మీరు వచ్చేస్తారు. మరి ఇవన్నీ బయట పెట్టచ్చు కదా మీకు? వినండి, రైట్, వెరీ గుడ్. మళ్ళీ మీకు బయట తీయాలి అంటే నాకు 21 days పడుతుంది. ఫస్ట్ మీకు నోటీస్ పంపించాలి, ఆ నోటీస్కి మీరు ఆన్సర్ చేయకపోతే సెకండ్ నోటీస్ పంపించాలి, దాని తర్వాత మళ్ళీ స్క్రూట్నీ కావాలి. స్క్రూట్నీ తర్వాత ఎక్కడైనా మీకు ఓటు లేకపోతే మొత్తం చెకింగ్ సెట్టింగ్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు డిలీట్ అవుతారు. సో మీకు డిలీట్ చేయడానికి ఇలా విన్ అయిపోతుండు, డిలీట్ చేయడానికి 21 days. అండ్ ఇక్కడ మీకు ఎంట్రీ చేయాలంటే ఓన్లీ 1 hour. ఇది సిస్టంలో లకునా ఉన్నది. దానికోసం నేను చెప్పిన సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, ఎలక్షన్ కమిషన్ ఇండియాకి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆధార్ కార్డ్తో ఎలక్ట్రల్ రోల్ లింక్ చేయండి, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెట్టండి. బుర్హాలో సఫియా వస్తుంది, ఆ బుర్హాకి నేను చాలా రెస్పెక్ట్ చేస్తా, కానీ బుర్హాలో సఫియా వస్తుంది. సఫియా ఆఫియా ఉంటుంది, ఓటు వేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఓట్లు మనం బిఎల్ఓస్కి మేనేజ్ చేసుకొని ఎంట్రీ చేస్తే ఒక బూత్లో ఉంటాయి 1000 ఓట్లు. హైదరాబాద్లో 50% పోలింగ్ అవుతుంది, అంటే 500 ఓట్స్లు. 500లో టీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, ఎంఐఎం ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. ఎవరైనా 200 ఓట్స్ తీసుకువస్తే వాడు గెలుస్తాడు. వీళ్ళ దగ్గర ఎట్లా మేనేజ్మెంట్ ఉంటుంది అంటే, ఇప్పుడు నాంపల్లిలో 300 బూత్లు ఉన్నాయి, 300 బూత్లో 1000 ఓట్లు ఉన్నాయి, అంటే 3 లక్షల ఓట్లు ఉన్నాయి. సో వీళ్ళకు గెలవడానికి ఓట్లు కావాలి 60 to 70,000. ప్రతి ఒక్క బూత్లో 100 to 150 ఓట్లు బోకస్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. చనిపోయిన ఓట్లు తీయరు, డబల్ ఓట్లు తీయరు, పెళ్ళి అయిన అమ్మాయిలు పోయిన ఓట్లు తీయరు. అంతా ఒక స్క్రిప్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఈ స్క్రిప్ట్ ప్రకారం ఎవరు బూత్ ప్రెసిడెంట్ ఉంటాడు, బూత్ ఇన్ఛార్జ్ ఉంటాడు, అతడు పోలింగ్ నాడు మార్నింగ్ 7 o'clock నుంచి 12 o'clock దాకా ఈ 100 to 150 ఓట్లు వేయించుకుంటాడు. మరి మీ వైపు నుంచి పోలింగ్ ఏజెంట్ ఉంటాడు, కానీ పేరు ఉంటుంది అక్కడ. బుర్ఖా తీయలేరు, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెట్టు మనం, ఈ మెకానిజం మా దగ్గర లేదు, మేము బిల్డ్ చేస్తున్నాం అంటున్నారు. ఉమెన్ కానిస్టేబుల్ ఏమన్నాం, ఉమెన్ కానిస్టేబుల్ మా దగ్గర లేవు అని కమిషనర్ చేయలేపేస్తాడు, డీజీపీ చేయలేపేస్తాడు. హైకోర్టుకి పోయి అడిగినాం, అంటే ఇన్సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ అన్నారు. బయట పోలీస్ తీసుకురాండి అన్నాం, నాట్ పాసిబుల్ అన్నారు.
సో అందరు ఈ మెకానిజంకి మొత్తం కొనుక్కున్నారు ఓల్డ్ సిటీ. ఇప్పుడు కేసీఆర్ 7 years నుంచి ఓల్డ్ సిటీ పోలేదు, డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ 7 seats ఎంఐఎం పార్టీ ఇచ్చేస్తుంది వీళ్ళకు. వీళ్ళ దగ్గర బోకస్ ఓట్లు ఉన్నాయి, గవర్నమెంట్ మషినరీ ఉన్నది. ఎవరు ఆఫీసర్ కావాలి వాళ్ళు, అసదుద్దీన్ ఎవరు చెప్తే వాడే డీసీపీ అవుతాడు, వాడే ఆర్టీఓ అవుతాడు, వాడే కలెక్టర్ అవుతాడు, వాడే టాస్క్ ఫోర్స్లో ఉంటాడు, వాడే విజిలెన్స్లో ఉంటాడు, వాడే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటాడు. మొత్తం మేనేజ్. మరి మీరు మేనేజ్ చేయలేరా దీన్ని వాళ్ళు చేస్తున్నట్టుగా? ఇప్పుడు నేను బోకస్ ఓట్లు తీయడానికి నేను వచ్చిన లైఫ్లో, నేను సేఫ్ డెమోక్రసీ అని వచ్చిన, ఫ్రీ ఫేర్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ అని వచ్చిన, నేను ఈ నిదానం పెట్టి వచ్చినప్పుడు నేను బోకస్లో ఓటు ఎట్లా? టూ wrongs will not make one right, no. ఇది ఎప్పటిదాకా నడుస్తుంది? ఇట్లా వాళ్ళే గెలుస్తుంటారు. సో ఇది మా ఫైట్. లాస్ట్ టైం 2018లో ఈ ఫైట్ మేము సుప్రీంకోర్టు, హైకోర్టు, చీఫ్ సెక్రటరీ, ఇంకా చీఫ్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ అన్ని జగ తీసుకుపోయినాం. కానీ వాళ్ళు ఒక్కటే ఏమన్నారంటే, మీరు 6 months ముందు వచ్చినారు, ఇది ఇండిపెండెన్స్ నుంచి నడుస్తుంది, అవును, ఫ్రమ్ పాస్ట్ 70 years. సో మా దగ్గర మషినరీ లేదు, మా దగ్గర మెకానిజం లేదు. ఇప్పుడు డిలీట్ చేసి ఫ్రెష్ తీసుకురావాలి అంటే కష్టం. సో నేను ఒక స్క్రిప్ట్ బోర్డ్ కావాలి, ఒక మేఘాకి కట్ చేసిన బాలికా బక్రా కావాలి. వాళ్ళు ఏమనలేదు, సారీ అంటారు. फिर कब तक चलता है ఇది? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 1.5 year నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ స్ట్రాటజీ ఏంది? ఇది తెలుసు మీకు, చాలా ఏళ్ళ నుంచి జరుగుతుందని. ఇప్పుడు ఏం చేస్తారు? తప్పకుండా ఈ ఎలక్షన్ ముందు 2023 ముందు తప్పకుండా ఆధార్కి, ఎలక్ట్రోల్కి మేము లింక్ చేపిస్తాం. ఓ నై కడితే హమ్లో అని అంటారు వాళ్ళు. నై కడితే అంటే మళ్ళీ నాకు 229 దాకా పెట్టాలి. అదే కదా రాజకీయం, అంతే. వెయిట్ చేయాలి. నా దగ్గర శక్తి ఉన్నది, వెయిట్ చేస్తా. ప్రాణం ఉంటే వెయిట్ చేస్తా, తప్పకుండా. సింపుల్. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళకి సీట్లు కావాలి. కరెక్ట్, మీరు చెప్పింది. సెంట్రల్ కావాలి, స్టేట్ వాళ్ళకి కావాలి. మరి మీకెందుకు సపోర్ట్ చేస్తారు? మీకు చేయరు. ఓకే, చేయకపోతే నా ఫైట్ కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు 4 సార్లు నాంపల్లి నుంచి ఓడిపోయారు. ఎస్, 3 times ఎమ్మెల్యే నాంపల్లి, ఒకసారి ఎంపీ హైదరాబాద్ అసదుద్దీన్ మీద ఓడిపోయారు. రాహుల్ గాంధీ గారు పిలిపించారు. నేను అసదుద్దీన్ గారి మీద టికెట్ అడగలేదు, కానీ రాహుల్ గాంధీ గారు లిస్ట్ చూసి లేలే ఆ ఫిరోజ్ ఖాన్కి అసదుద్దీన్ మీద ఇవ్వాలి అని ఇచ్చినారు. ఇస్తే అసదుద్దీన్ అంతా ఓడిపోయాడు. కాదు, ఒక్కసారి ఓడిపోయినప్పుడు ఆ కాన్షియస్ నాకు వద్దు, వేరే కాన్షియస్ పోతా అని ఐడియా ఎందుకు రాలేదు మీకు? ఈ ఐడియా ఎందుకు రాలేదు అంటే, ఫస్ట్ పోయింది, సెకండ్ పోయింది, మూడోసారి ఇంకా నాకు ఈ కాన్షియస్ నాకు వద్దు. కొద్దిగా కొంతమంది కొద్దిగా పిచ్చిగా ఉంటారు. అది ఒక పిచ్చి మైండ్ సెట్. అది ఇల్లు గెలవకపోతే ఊరు ఎక్కడ గెలుస్తా, గెలవాలి. మరి ఇప్పటికి 4 సార్లు. ఓకే లైఫ్ ఉన్నది కదా, ఇప్పుడు ఓన్లీ 50 కదా, రైట్? ఐ థింక్ ఐ విల్ లివ్ టిల్ 70-75. ఇంకా 20 years ఉన్నది కదా, తప్పకుండా మార్పు తీసుకువస్తా. హిస్టరీలో రావాలి కదా. చాలా మంది నాకు అడుగుతారు, అరే ఫిరోజ్ ఖాన్ నీ ఫైట్ ఎప్పుడు? ఓకే రైట్, ఏ రోజు గెలిస్తా ఆ రోజు 100 ఫిరోజ్ ఖాన్ పుడతారు, ఏ రోజు సస్తా ఆ రోజు 1000 ఫిరోజ్ ఖాన్లు పుడతారు. సింపుల్. సో ఎంఐఎంకి ఫినిష్ చేయాలి, ఓల్డ్ సిటీకి నజాతం కావాలి, రెస్క్యూ చేయాలి ఓల్డ్ సిటీకి. సో ఒక లైఫ్ అంకితం చేయాలి కదా. సో లైక్ ఎల్ఓసి సోల్జర్ నేను అంకితం చేస్తున్నా. ఆ సోల్జర్కి తెలియదు అని కశ్మీర్లో ఉంటాడు, వాడు ముస్లిం కోసం ఫైట్ చేస్తాడు, హిందూ కోసం. వాళ్ళ అమ్మ ఉంటుంది, ఒక పాప ఉంటుంది, భార్య ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, నాన్న ఉంటాడు, అందరు ఉంటారు. తెలుసు కదా ప్రాణం పోతుంది, దాని తర్వాత కూడా ఫైట్ చేస్తాడు కదా. సేమ్ ఫిరోజ్ ఖాన్ అంటే ఆ బోకస్ ఓట్లతోనే వాళ్ళు గెలుస్తున్నారు అంతే. ఆఫ్టర్ బోకస్ ఓట్ మొత్తం ఎంత ఉంటుంది అందాజా? వీళ్ళు బోకస్ ఓట్లు చేస్తే 70,000 to 80,000 అన్నా. ఓకే, నేను ఓడిపోతున్నా 5,000 ఓట్లతో. 2009 5,000తో ఓడిపోయినా, మళ్ళీ 2014 మళ్ళీ 7,000తో ఓడిపోయినా, మళ్ళీ 2018 మళ్ళీ 7,000తో ఓడిపోయినా. ఒరిజినల్ ఓటర్స్ ఎవరికి వేస్తున్నారు? ఒరిజినల్ ఓటర్ ఫిరోజ్ ఖాన్ చేస్తున్నారు, ఆయనకి వేస్తున్నారు. అందుకని 5-6 ఓట్లతో ఓడిపోతున్నారు, 5,000 ఓట్లతో. అంతా డూప్లికేట్ ఓట్లు వాళ్ళకు పడుతున్నాయి. సింపుల్. కానీ మేము అక్కడ సిటీలో ఉన్న వాళ్ళం ఏమనుకుంటామంటే ఆయనకు ఫుల్ హవా నడుస్తుంది అయినది, అక్బర్ది ఇంకా ఓవైసీది బాగా నడుస్తుంది వాళ్ళది, ఈయన ఫిరోజ్ది ఏం నడవదేమో అనుకుంటాం. వెరీ గుడ్. ఇప్పుడు ఏముంటుంది అంటే, ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు అక్కడ పోయి లొంగిపోతారు వీళ్ళు. వీళ్ళ ఫాదర్ దగ్గర నుంచి అసదుద్దీన్ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ
రైట్. నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉన్నప్పుడు హ్యాబిట్స్లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎన్టీ రామారావు ఇంటి దగ్గర సలావుద్దీన్ ఓవైసీ ఇద్దరు కొడుకులతో గేట్ దగ్గర ఎన్టీ రామారావు దగ్గర నిలిచినాడు. అప్పుడు నేను నాన్నకి అడిగిన, అరే ఈ ఎంఐఎం పార్టీ ఎన్టీఆర్ దగ్గర అంటే ఆ దోస్తీరా అన్నారు. నాకు అర్థం కాలేదు. రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చూసిన, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసిన, దాని తర్వాత కేసీఆర్ దగ్గర చూసిన. కంటిన్యూషన్. ఇప్పుడు ఫ్యూచర్లో 223 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి పక్క కూర్చుంటారు. సింపుల్. వీళ్ళ స్ట్రాటజీ. ఓల్డ్ సిటీకి మార్గేట్ చేయాలి, రూలింగ్ పార్టీకి ఇచ్చేయాలి, వాళ్ళ మనమాని చేసుకోవాలి. ఎవ్రీ 3 monthsకి పోవాలి, ఒక ల్యాండ్ డీలింగ్ చేసుకోవాలి, 40-30 కోట్లు సంపాదించుకోవాలి, రావాలి. 12% ముస్లిం పాయే. వక్ఫ్ బోర్డ్ జ్యుడిషియరీ అడగరు, ముస్లిమ్స్కి ఉద్యోగాలు అడగరు, ఫైనాన్స్ మైనారిటీ కార్పొరేషన్లో డబ్బులు ఉండవు, ఓల్డ్ సిటీ డస్ట్బిన్ అవుతుంది. అంజాన్ మస్జిద్ సెక్రటరియట్లో మొత్తం డెమాలిష్ చేసేస్తారు. అసదుద్దీన్ లోలి పంచాయత్ చేయడు. అంబర్పేట్లో ఏఖానా మస్జిద్ డెమాలిష్ చేసేస్తారు. అసదుద్దీన్ మాట్లాడాడు. అదే సేమ్ బాబరీ మస్జిద్ కావాలి, రామ్ జన్మభూమి కావాలి, మొత్తం ఓట్లు కావాలి. వీళ్ళ అయ్యా కలిసి 30 సంవత్సరం బాబరీ మస్జిద్ అన్నారు. ఇప్పుడు సెక్రటరియట్ మస్జిద్ ఎందుకు మాట్లాడతలేరు? ఏఖానా మస్జిద్ ఎందుకు మాట్లాడతలేరు? 12% ముస్లిం ఎందుకు మాట్లాడతలేరు? మీరెందుకు మాట్లాడలేదు? ఇది మీరెందుకు మాట్లాడుతున్నా? సెక్రటరియట్ మాట్లాడినా 100 సార్లు మాట్లాడినా. 4 టైం అరెస్ట్ అయినా, కేసులు కూడా ఫైల్ చేసిన. సెక్రటరియట్ మంది డెమాలిష్ చేశానండి, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిఐడి, వక్ఫ్ బోర్డ్ అందరి మీద కేసులు ఫైల్ చేసిన. ఇది ఎక్కువ ఫోకస్ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాయి, అన్ని కాపీలు ఉన్నాయి. ఇంకోట రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు వీళ్ళు అసదుద్దీన్ వీళ్ళు అన్నదమ్ములు వచ్చి కలిసినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ప్రిఫరెన్స్ ఇస్తారా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా? వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు ఇస్తారు? మీరు పార్టీలు ఉన్నారు కదా. అరే ఉంటే వాళ్ళు 7 సీట్ ఇస్తారు, నేను 1 సీట్. 1 ఇంపార్టెంట్, 7 ఇంపార్టెంట్. కానీ పార్టీ ఇంపార్టెంట్ కదా. మీరు ఎప్పటి నుంచే కాంగ్రెస్ ఉన్నారు. పాలిటిక్స్ నంబర్ గేమ్, ఎర్థమెటిక్ గేమ్. నరేంద్ర మోదీ గానీ, మమతా గానీ, సోనియా గానీ, రేవంత్ గానీ, అసద్ గానీ, కేసీఆర్ గానీ, ఆల్వేస్ పాలిటిక్స్ ఇస్ నంబర్ గేమ్. ఎవరికి నంబర్ ఉంటే వాళ్ళు హీరో. నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. గుర్తు పెట్టండి. సింపుల్. సార్ ఇంకోటి, ఇప్పుడు ఓల్డ్ సిటీ అంతా అండర్ డెవలప్లో ఉంటుంది, బ్లాక్ లిస్ట్లో కూడా ఉంది. లోన్స్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇవ్వరు, బ్యాంక్ వాళ్ళు ఎవరు ఆఫర్ చేయరు. ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో పైసగాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. ఆ ఖాన్ లతీఫ్ ఖాన్ అని చెప్పి ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, అక్కడ డెవలప్ చేశారు. ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ లేదు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అసదుద్దీన్ది మోనోపలి ఎట్లా నడుస్తుంది అంటే, ఖాన్ లతీఫ్ ఖాన్ కానీ, జాయద్ అలీ ఖాన్ కానీ, చార్మినార్ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ, ఎవరైనా కోటీశ్వర్లు కానీ, బాబు ఖాన్ కానీ, అతను ఏం చెప్తారు తెలుసు? మా ఏరియాలో మీరు రావద్దు. ఎవరు? అసదుద్దీన్. లోన్ ఇచ్చిన కూడా కాదు, బిజినెస్ డెవలప్మెంట్ చేయవద్దు మీరు. ఓకే. సో ఈ మొత్తం డబ్బులున్న ముస్లిమ్స్ నా నజర్లో మాఫీ మీకు సారీ గాండుగాలు అందరు కొజ్జగాలు. బీద ముస్లిమ్స్కి బలం లేదు. ఎకనామికలీ, ఫైనాన్షియలీ, సోషలీ బ్యాక్వర్డ్ బీద ముస్లిమ్స్. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళకు నేను అడిగిన, ఇదే ఖాన్ లతీఫ్ ఖాన్కి నేను అడిగిన, సార్ అసదుద్దీన్ మీద కంటెస్ట్ చేద్దాం, నాకు సపోర్ట్ చేయాలంటే, నేను బిజినెస్లో హ్యాపీ ఉన్నా, ఫ్యామిలీలో హ్యాపీ ఉన్నా అన్నా. ఇదే ప్రశ్న చార్మినార్ ఫ్యాక్టరీ వాళ్ళకి అడిగిన, సార్ కంటెస్ట్ చేద్దాం అన్నా. కానీ చార్మినార్ ఫ్యాక్టరీ ఏం చేసింది? వాళ్ళ కొడుకుకి అసదుద్దీన్ బిడ్డకి ఇచ్చేస్తున్నారు. సో అసదుద్దీన్ మోనపల్లి. ఓల్డ్ సిటీ అంటే మోనపల్లి. వాళ్ళ అయ్య నేర్పించినాడు, ముస్లిమ్స్కి డెవలప్ చేయవద్దు. ఒక్కసారి డెవలప్మెంట్ అయితే మనకు ఓట్లు పడవు, వాళ్ళకు అవగాహన వస్తే మనకు ఓట్లు ఏరు. సింపుల్. మెట్రో రైల్వే. ఒక అసదుద్దీన్ ఫ్రెండ్ జర్మనీలో ఉంటాడు, నాకు ప్లేన్లో కలిసినాడు, అడిగినాడు మెట్రో ఎందుకు తీసుకురాలేదు అసద్ గారు మీరు అంటే, లేలే మా ఫలక్నుమా వాళ్ళు హైటెక్ సిటీ పోయి చూసి అమ్మ ఎంత డెవలప్మెంట్ అవుతుంది, మనం ఎక్కడ వచ్చి డస్ట్బిన్లో ఉంటున్నామని వాళ్ళకు సమజ్ అవుతుంది, దానికోసం వద్దు మెట్రో. మెడికల్ కాలేజ్ ఉన్నది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, లా కాలేజ్ ఉన్నది, కానీ చదువుతారు ఎవరు? కోటీశ్వరులే, ఎన్ఆర్ఐజే. ఎవరు డొనేషన్ ఇస్తారు? వాళ్ళే. బీదోళ్ళకు వాళ్ళు ఇయ్యరు. ఎవరు రిక్షా స్టాండ్ మీద ఉన్నాడు వాడు అట్లనే ఉన్నాడు, ఆటో వాడు అట్లనే ఉన్నాడు, హోటల్లో పనిచేసేవాడు అట్లనే ఉన్నాడు. 70% డొమెస్టిక్ వర్క్ చేస్తుంది మహిళ.
స్కిల్ డెవలప్మెంట్ చేయరు. అసదుద్దీన్ ప్రతి ఒక్క ఛానల్లో కూర్చుంటాడు, నేను లండన్ నుంచి బ్యారెట్లా చేసినామంటాడు. అక్బరుద్దీన్ నేను డాక్టర్ అని చెప్తాడు, కానీ ఓల్డ్ సిటీ డెవలప్ కావద్దు. సో మొత్తం వరల్డ్కి చూపిస్తారు వీళ్ళు. ఇండియాలో పెద్ద పెద్ద ఛానల్ దగ్గర కూర్చొని మేము ఫెనాటిక్ ముస్లిం కాదు, కన్జర్వేటివ్ ముస్లిం కాదు, మేము ప్రోగ్రెసివ్ ముస్లిం, మా దగ్గర ఎన్ని కాలేజీలు ఉన్నాయి, మేము ఇట్లా చేస్తాం, మా దారుసలాం మీరు వరాండి చూడండి అని మొత్తం డ్రామాలు చేస్తారు వీళ్ళు. సో ఈ డ్రామాలు చేసి మొత్తం ఓల్డ్ సిటీకి మోనపల్లి ముఖ్యమంత్రి వాళ్ళ గ్రిప్లో ఉంటాడు. ఆ ఓల్డ్ సిటీలో నువ్వు ఏం చేయలేవు. నువ్వు ఒక ధర్నా చేస్తే 4 కేసులు నీ మీద బుక్ అయిపోతాయి. ధనాలు ఎక్కువ జరిగాయి, రైట్. అండ్ ఇప్పుడు సింపుల్ లాజిక్, అక్కడ హిందుత్వం ఉన్నది ఓల్డ్ సిటీలో, కానీ అసదుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు నరేంద్ర మోదీతో, అమిత్ షాతో. సింపుల్. ఇప్పుడు నేను ఎంపీ 2019 కంటెస్ట్ చేసేటప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఒక డమ్మీ క్యాండిడేట్కి ఇచ్చిన, అతని పేరు భగవంతరావు. అతను క్యాంపెయినే చేస్తలేడు. అతను నాకు కలిసినాడు, వాళ్ళ లేన్లో పోతే చెప్పినారు భగవంతరావు ఇల్లు ఉన్నది. నేను ఏం సార్ క్యాంపెయిన్ చేస్తలేరు అంటే, లేదు దేవుడు దయ వల్ల నేను గెలుస్తా అంటున్నాడు. మోదీ దయ వల్ల గెలుస్తా అన్నాడు. ఇంకోటన్నా మీరు చెప్పినట్టు దొంగ ఓట్లు 70,000 ఉన్నాయి అనుకుందాం. మొత్తం కాన్షియస్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? వాళ్ళ 2 lakhs. మరి 130,000 ఓట్లు మరి వాళ్ళకి అందరికీ తెలుసు, ఏసీ ప్రజలకు తెలుసు మా ఓల్డ్ సిటీ ఇంతవరకు డెవలప్ చేస్తలే అని చెప్పి. అయినా సరే వాళ్ళకే ఎంఐఎంకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు? మరి ఇది చూడండి, ఇప్పుడు నేనేమన్నా నీకు సోషల్లీ ఎకనామికల్లీ వీళ్ళు బ్యాక్వర్డ్ ఫైనాన్షియలీ. ఇక్కడ ఇల్లు లేదు, రెంటెడ్ హౌస్, భయం పెడతారు, మాకు ఓటు పడకపోతే మీకు ఇక్కడ ఇల్లు నుంచి ఖాళీ చేస్తాం. ఇంకా మొత్తం ఎలక్ట్రిసిటీ మొత్తం వాల్యూ విజిలెన్స్ డూప్లికేట్ ఉంటాయి. మా ఏరియాలో మీకు చూపిస్తా, వాటర్ కనెక్షన్ డూప్లికేట్ ఉంటాయి. 70% ఇంట్లో అమ్మాయిలు డొమెస్టిక్ వర్క్ చేస్తారు. 50% హౌజెస్లో హస్బెండ్ ఎక్స్పైర్డ్ డైడ్ 50 yearsలో 48 yearsలో. 4 అమ్మాయిలు 4 కొడుకులు, ఇట్లాంటి ఫ్యామిలీలు ఉన్నాయి మొత్తం మా ఏరియా. అండ్ ఎవరికి బలం లేదు. ఏదైనా నాకు లైక్ చేస్తారు, నా గురించి ప్రే చేస్తారు, కానీ నాకు ఓటు వేయడానికి అక్కడ లోకల్ లీడర్స్తో భయపడుతున్నారు. వాళ్ళు లాస్ట్ టైం 1000 రూపాయలు ఓట్లు ఇస్తే నేను పోయి అడిగినా 1000 రూపాయలు మీరు తీసుకున్నారు, కానీ నేను 10 సంవత్సరం పని చేసిన, రాత్రి పగలు మీకు నీళ్ళు తాగిపించిన, మీ పిల్లలకి బుక్స్ ఇప్పించిన, బ్యాగ్స్ ఇప్పించిన, స్కూల్ ఫీజు ఇప్పించిన, పెళ్లికి డబ్బులు ఇచ్చిన, సాగుకి డబ్బులు ఇచ్చిన, ఇంత చేసిన తర్వాత కూడా ఆ 1000 రూపాయలు తీసుకొని నా అగేన్స్ట్ ఎందుకు పోతున్నాను అడిగితే, సార్ మాకు మధ్యలో 100 ఓటర్స్కి ఒకడు అస్లం ఉన్నాడు, 100 ఓటర్స్కి ఒక మధ్యలో ఒక అలీ ఉన్నాడు, అతనితో మేము పంగా తీసుకోలేము, అతనితో దుష్మని అవుతుంది. సో నేమ్ అది కాదన్న, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఈయన వాళ్ళకి ఓటు వేసిన పోయి గచ్చిపోలే. అది మంచి ప్రశ్న. మళ్ళీ కూడా సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎట్లా భయపడతారంటే, ఈ గల్లీ నుంచి ఈ బూత్ నుంచి ఓట్లు పడకపోతే మీ నల్లు బంద్ అయిపోతుంది, మీ పిల్లల పెళ్లి కానియము, మీకు రెంటెడ్ హౌస్ ఉంటే తీసేస్తాం, ఏదైనా మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది ఏదైనా పెన్షను ఏదైనా స్కీమ్ అది ఆపేస్తాం. సో మాకు ఎందుకు జమాత్ అంటే రిలీజన్, జమాత్ అగేన్స్ట్ పోకు. ఆ ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు హిందుస్థాన్ చెప్తాడు, మేము ఇస్లాం చెప్తాం, జమాత్ అగేన్స్ట్ పోవద్దు, పోతే మాతో కిరికిరి లొల్లి పంచాయతీ అయిపోతుంది అని ఇట్లా భయపడే డబ్బులు ఇచ్చి గెలుస్తున్నారు. మీరు ఎంత ఖర్చు ఓటర్కి ఎంత ఇస్తారు? మేము కూడా ఇస్తున్నాం. ఓటర్కి ఎంత ఇస్తారు? 500 ఇస్తున్నాం కదా. 500 ఇస్తారు వాళ్ళు. 1000 రూపాయలు ఇస్తున్నారు భయంతో. 1000 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు నేను తీసుకువస్తా, కానీ భయం ఎక్కడ ఉన్నది? భయం. అందుకని 500 అన్న, పీపుల్ ఆర్ యునైటెడ్ ఫర్ 2 things, ఒక ఫియర్, ఒక ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇక్కడ మా ఫెనాటిక్ ముస్లిమ్స్ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఇస్లాం, నేను హిందుస్థాన్, ఇక్కడ నా ఎఫెక్ట్ లేదు, రైట్? సో వన్ ఇస్ ఏం ఫియర్, అది రిలీజన్, ఇంట్రెస్ట్ డబ్బులు. ఇక్కడ నేను కూడా ఉన్నా, వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను 1 జగ ఉన్నా, వాళ్ళు 2 జగ ఉన్నారు. సో అదే ప్రాబ్లం వచ్చింది. మరి ఇవి ఎప్పుడు స్టార్ట్ అయ్యేది? ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఎట్లా?
ఇది సాల్వ్ కావాలి అంటే ఆధార్కి ఎలక్ట్రోల్ రోల్ లింక్ కావాలి అన్న वो नहीं देते हम लोग हाँ। నై చేతే కష్టం. మీకు కష్టము కష్టం. వాళ్ళు విన్ అవుతారు మీకే కష్టము కష్టం మీ ఒక్కరికే మీ ఒక్క సీటే పక్కా పక్కా ఇంకెన్నాళ్ళు ఇట్లా తెలియదు నాకు తెలియదు. ఫైట్ చేస్తున్నాడు ఫైట్ చేస్తా. అందుకే ఫైట్ ఆయన ఆప్టిమిస్టిక్ ఉన్న యంగ్ లీడర్, ఆప్టిమిస్టిక్ ఉన్న చాలా మంది ఫ్రీడమ్ రాదు అన్నారు. చాలా మంది ఏమన్నారు ఫ్రీడమ్ వస్తుంది అని, వచ్చింది. మీకు తెలంగాణ రాదు అన్నారు, తెలంగాణ వచ్చింది. వచ్చింది రైట్. ఈ బోకస్ ఓట్లు పోవు అని వస్తుంది. కేసీఆర్ ఆపోజిట్ పార్టీ ఎందుకు అడ్వైజ్ చేస్తా కేసీఆర్ కి? హిస్టరీలో వచ్చినాడని. రాత్రి తాగుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, 100 చెప్పినారు. తెలంగాణ తెచ్చినాడు కదా, ఓకే అది వేరే మాట. సోనియా గాంధీ ఇచ్చింది పక్క పెట్టేయి, కానీ తెచ్చినారు కేసీఆర్ కదా. అప్పుడు ఏమన్నారు నేను ప్రూఫ్ ఉన్నా. మా నాన్న అన్నాడు, మేదక్లో నా నాన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మా నాన్న అన్నాడు, అరే వీడు 4-5 పెగ్లు తాగే మనిషి, వీడు తెలంగాణ ఇప్పుడు తీసుకురావాలి. ఆ మదన్ మోహన్ రావు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, అప్పుడు వాళ్ళ కింద నేను పని చేసిన. వీడు మదన్ మోహన్ రావు విస్కీ బాటిల్ పట్టుకొని 3-4 పెగ్లు తాగి నేను ముఖ్యమంత్రి అయితే అని చెప్పే యాక్టింగ్ చేసే వ్యక్తి. వాడి దగ్గర 5,000 ఉండవు, 2,000 ఉండవు, 500 ఉండవు. వాడు ఇప్పుడు తెలంగాణ తీసుకురావాలి అని మా నాన్న చెప్పినాడు. తెలంగాణ తెచ్చినాడు కదా. అట్లాంటి రోజు వస్తుందని మీరు నమ్మకం? 100% వస్తుంది. మరి ఇప్పుడు ఓల్డ్ సిటీలో అమ్మాయిలని దుబాయ్లో షేక్లకి ఇచ్చి పెళ్లి చేస్తుంటారు, మరి దానికి మీరు ఏమైనా చేస్తుర్రా? ఇది ఇప్పుడు ఏముందంటే బీతతనం ఎంత ఉన్నది అంటే అన్న, వాళ్ళు లొంగిపోతున్నారు. పైసలు లొంగిపోతారు, పైసలు కావాలి వస్తున్నారు. మీరు ఎట్లాంటి హెల్ప్ ఏం చేయాలి? ఇప్పుడు ఆ షేక్ వచ్చి ఒక అమ్మాయికి కొనుక్కోవడానికి 20 లక్షలు ఇస్తామంటున్నాడు. 20 లక్షలు అవసరం కదా, 20 లక్షలని తీసుకుంటున్నారు. అండ్ మాలో ఇస్లాంలో మీరు ఒక మాట పాయింట్ నోట్ చేయండి, మ్యారేజ్ అంటే కాంట్రాక్ట్ ఉంటుంది. అచ్చా, లఫ్జే మ్యారేజ్ అంటే కాంట్రాక్ట్. అట్లా పువ్వులే. ఇస్లాం అంటే మ్యారేజ్ ప్రాక్టీసెస్ కాంట్రాక్ట్. సో వాళ్ళు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. మీరు మా ఇస్లాంలో 3 మ్యారేజెస్ 4 మ్యారేజెస్ రైట్ చేయవచ్చు. ఇవన్నీ లకునాస్ ఉన్నాయి మా సిస్టంలో. అండ్ వాళ్ళు వచ్చి అంత పెద్ద అమౌంట్ వాళ్ళకు ఇస్తే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర 1000 రూపాయలు ఉండవు. అట్లాంటిది 20 లక్షలు ఇస్తున్నట్టే 20 లక్షలు ఇస్తున్నా అని చెప్తేనే వాళ్ళు రైట్ బై ఒక అమ్మాయికి మేము ఇచ్చేస్తే 3 వేరే అమ్మాయిలకు మేము సదుపియవచ్చు కదా, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయవచ్చు కదా అని ఆ ఆలోచనలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేము 1,00,000 చెప్తే కూడా వాళ్ళు వినరు. ఇంకోటి, మీకు ఎమ్మెల్యే కావడం ఇష్టమా, ఎంపీ కావడం ఇష్టమా? ఏ అవకాశం వస్తే అది. చెప్పినా కదా, దే ఆర్ ఓన్లీ 2 temples ఇన్ అవర్ కంట్రీ. అవును, వన్ ఈజ్ అసెంబ్లీ, వన్ ఈజ్ పార్లమెంట్. మరి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన వారు పార్లమెంట్ ఎట్లా గెలుస్తాను? అది మళ్ళీ ఇది రాంగ్ సబ్జెక్ట్. అసెంబ్లీ ఈజ్ టోటల్ స్టేట్. అవును, పార్లమెంట్ ఈజ్ టోటల్ సెంటర్. ఓకే. ఇప్పుడు మొత్తం లాస్ట్ టైం 2019లో నరేంద్ర మోదీ ఎంపీస్ ఎట్లా గెలిచినారు? ఉట్టి నరేంద్ర మోదీ ముఖం చూసి నేషనలిజం, హిందూయిజం గురించి గెలిచినారు. సో సింపుల్. ఏ రోజు మా పార్టీకి కూడా అట్లాంటి ఫేస్ వచ్చేస్తుంది, మేము కూడా ఎంపీ గెలుస్తాం. ఫిరోజ్ ఖాన్ కి చూసి ఎంపీ గెలిపారు కదా, ఫిరోజ్ ఖాన్ కి చూసి ఎమ్మెల్యే గెలిపిస్తారు. ఓకే. కానీ ఎంపీ ఇస్ ఆల్వేస్ వన్ బై ద ప్రధానమంత్రి ఫేస్. ప్రధానమంత్రి ఫేస్ ఎవరు ఉంటారు, పబ్లిక్ వాళ్ళకి ఓటేస్తుంది. ఇప్పుడు మనకు అరవింద్ గారు గెలిచినారు, ఐ రెస్పెక్ట్ హిమ్. బండి సంజయ్ గారు గెలిచినారు, ఐ రెస్పెక్ట్ హిమ్. ఆ బాపురావు గారు గెలిచినారు, రెస్పెక్ట్ హిమ్. ఇక్కడ కిషన్ రెడ్డి ఓకే పని చేసినాడు, ఓకే. కానీ ఈ 4 ఎంపీలలో 2 ఎంపీస్ ఉట్టి నరేంద్ర మోదీ ముఖంతో గెలిచినారు కదా. సో ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ టోటల్ డిఫరెంట్ కాయిన్స్. కానీ బీజేపీ మీకు అవకాశం ఇచ్చింది, ఎందుకు పోలే మీరు? బీజేపీకి అవకాశం ఇచ్చింది, రమ్మని చెప్పినా కదా అసదుద్దీన్ మీద టికెట్ ఇవ్వమని. అసదుద్దీన్తో అలయన్స్ పెట్టుకున్నారు కదా బీజేపీ, అందుకని ఇవ్వలేదు. అసదుద్దీన్ మీద టికెట్ ఇవ్వమని పోతారు భాయ్, ఎందుకు పోను? కానీ వచ్చి ఉప్పల్ నుంచి ఎమ్మెల్యే, ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యే, హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యే, లేకుంటే సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యే అంటే నో. బీజేపీ అంటే మీరు అసదుద్దీన్కి కౌంటర్ చేస్తున్నారు. నేను రాజకీయంలో వచ్చిన ఎంఐఎంకి ఫినిష్ చేయడానికి. సింపుల్. ఇప్పుడు చూస్తే ప్రెసెంట్గా మా రేవంత్ రెడ్డి గారే స్టేట్మెంట్ చూస్తున్నారు మీరు, రైట్? కావాలంటే ఫ్యూచర్ అసదుద్దీన్ కూడా మాతో వస్తే మేము అసదుద్దీన్కి తీసుకుంటాం చెప్పినారు కదా.
అని చెప్పినారు. నాకు పాత ఫ్రెండ్ రైట్, ఎట్లయినా టీఆర్ఎస్ ముస్లిమ్స్కి ఏమి ఇస్తలేదు, 12% రిజర్వేషన్ ఇవ్వలేదు, వగోట్కి జ్యుడిషియరీ పవర్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏం హెల్ప్ చేస్తలేదు. సో దానికోసం అసదుద్దీన్కి మనసు బ్రేక్ అయ్యి మా దగ్గర వచ్చేస్తాడు అని చెప్పేస్తాను. అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్లోకి వస్తే మీరు కాంగ్రెస్లో ఉంటారా, పార్టీ చంపవుతారా? అసదుద్దీన్ కాంగ్రెస్లో వస్తే 100% నేను బీజేపీలో ఉంటా. అది అందుకనే అడుగుతున్నాను. 100% పార్టీలు ఎందుకు చేంజ్ అవుతున్నా? ఒకసారి ప్రజారాజ్యము, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి ఎందుకు ఇట్లా చేంజ్ అవుతుంది పార్టీ? మంచి క్వశ్చన్. నేను ఫస్ట్ లవ్ నాకు కాంగ్రెస్. 2009 రాజశేఖర రెడ్డి దగ్గర పోయినప్పుడు ఆయన క్లియర్ కట్ అన్నారు, మాకు ఎంఐఎంతో అలయన్స్ ఉన్నది. మేము సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు ఆసిఫ్ నగర్ నాగేందర్కి టికెట్ ఇవ్వలేదు. సో అలయన్స్ ఉన్నది, నువ్వు యంగ్స్టర్ వేరే పార్టీలో వెళ్ళిపో. మళ్ళీ ప్రజారాజ్యం వెళ్ళిపోయినాం, 5,000 ఓట్లతో ఓడిపోయినాం. చిరంజీవి తీసుకోపోయి విలీనం చేసేసినాం కాంగ్రెస్లో. అక్కడ రాత్రి పగలు పని చేసినాం. 2014లో తెలంగాణ అయిపోయింది. ఆ తెలంగాణ అయిపోయిన తర్వాత అసదుద్దీన్ ఎంత స్మార్ట్ అంటే కాంగ్రెస్కి కూడా ఏమన్నాడంటే 60 మ్యాజిక్ ఫిగర్, అవుట్ ఆఫ్ 119 60 మ్యాజిక్ ఫిగర్, 60 మీరు దగ్గర వచ్చి 7-8 సీట్స్ కావాలంటే నేను ఇచ్చేస్తా అని కాంగ్రెస్కి చెప్పేస్తున్నాను. టీఆర్ఎస్కి ఎక్కడ ఏం చెప్పినాడు, సార్ నువ్వు 60 దగ్గర రాకపోతే 7-8 నేను మీకు ఇచ్చేస్తా అని. నాకు కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇవ్వద్దు. అక్కడ టీఆర్ఎస్కి కూడా కేసీఆర్తో కూడా కలిసినా నేను. కేసీఆర్ చాలా లైక్ చేస్తాను నాకు చూసి, అరే ఓల్డ్ సిటీలో ఇంత సెక్యులర్ లీడర్, యంగ్ లీడర్, హరీష్ రావు ఇక్కడ రా, కేటీ రామారావు ఇక్కడ రా, చూడు వీడు ఎక్కడ ఉన్నాడు, మంచోడు, వీడికి టికెట్ ఇద్దాం అని చెప్పినాడు. అసదుద్దీన్. సో ఇక్కడ కూడా అసదుద్దీన్ కట్ చేసినారు, అక్కడ కూడా అసదుద్దీన్ కట్ చేసినారు. సో నాకు ఎక్కడ ఆప్షన్ లేదు. సో నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గర పోయినా. చంద్రబాబు నాయుడు బీజేపీతో అలయన్స్ చేసినారు. చంద్రబాబు నాయుడు నాకు ఒకటే అడిగినారు, ఏం ఫిరోజ్ కాంగ్రెస్ దగ్గర పోయినావా, టీఆర్ఎస్ దగ్గర పోయినావా, అంత అన్నీ నీకు దొరకకపోతే నా దగ్గర వచ్చినావా అంటే, అవు సార్ నా అవస్థ నా అవసరం, మీకు కూడా నాకు మీకు కూడా అవస్థ అవసరం. మీ దగ్గర ఉన్న ముస్లిం క్యాండిడేట్లు ఉరికిపోయినారు, నేను సిటీలో ఉన్న ఒక ముస్లిం ఒక పులిలాగా నీ దగ్గర వచ్చిన అసదుద్దీన్ మీద ఫైట్ చేస్తా, నువ్వు నాకు హెల్ప్ చేయి సార్, నీకు జీవితం మొత్తం మర్చిపోను సార్. సో ఐ లైక్ ఇట్ అని 5 minutesలో టికెట్ ఇచ్చేస్తా. ఓన్లీ 5 minutes. సుజనా చౌదరి గారు పక్క ఉన్నారు, బీఫామ్ ఇచ్చేయన్నారు. అందరికీ తర్వాత ఇచ్చినారు బీఫామ్, ఆ రోజే బీఫామ్ నాకు ఇచ్చేస్తారు. ఎట్లా ఉన్నాడంటే నేను బీఫామ్ చేసుకుంటున్నా, రేవంత్ రెడ్డి ధర్నా అవుతుంది బయట. రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి అడుగుతున్నాడు, ఆయన మల్కాజ్గిరి మేము ఇయ్యమని, చంద్రబాబుది నడుస్తుంది, రేవంత్ రెడ్డి యాజిటేషన్, నేను లోపల 5 minutesలో టికెట్ తీసుకున్నా, బయట వచ్చేసినా, వెళ్ళిపోయినా. సో టైం అటుగా అప్పుడు కూడా ఓడిపోయారు. దాని తర్వాత రాత్రి పగలు మళ్ళీ పని చేస్తాం. రాహుల్ గాంధీ టీం మొత్తం చూసి సర్వే చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి హైదరాబాద్లో ఒక ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, చాలా బాగా పని చేస్తాడంటే అవుట్ చేస్తాడు అని ఆయన కూడా నా పేరు రాహుల్ గాంధీకి రికమెండ్ చేస్తే రాహుల్ గాంధీ పర్సనల్గా నాకు పిలిపించినాడు. ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండా? రాహుల్ గాంధీ టీం సర్వే చేసింది ఫస్ట్. చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నా పేరు పెట్టినాడు. కరెక్ట్ సార్, ఈ సర్వే రిపోర్ట్ కరెక్ట్, వాడు చాలా హార్డ్ వర్కర్ సార్, సింగిల్ హ్యాండెడ్ ఓట్లు తెస్తాడు వాడు, పార్టీ మీద కాదు, ఎప్పుడు 50,000 ఓట్లు వస్తాయి వాడికి. అట్లాంటి ఒక ఏరియా డెజర్ట్, ఇప్పుడు నాంపల్లి అంటే డెజర్ట్, ఆ డెజర్ట్లో తెస్తాడు వీడు అని ఆయన చెప్పినారు. చెప్తే రాహుల్ గాంధీ ఫేస్ 2 1-to-1 మాట్లాడినాం. అప్పుడు రాహుల్ గాంధీతో నేను చెప్పిన క్లియర్ కట్, సార్ 2009 రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదు, 2014 కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఇవ్వలేదు టికెట్, రైట్? సో ఇప్పుడు మీరు పిలిపించి మళ్ళీ నాకు రాత్రి పగలు పని చేపించిన తర్వాత 2018 నువ్వు టికెట్ ఇవ్వకపోతే నా లైఫ్ బస్ స్టాండ్ అయిపోతుంది అండ్ మీరు అసదుద్దీన్కి లొంగుతారు. అప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నాడు, నేను అసదుద్దీన్కి నేను నా మదర్ చాలా గుడ్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అని ఆ ఇంప్రెషన్లో ఉన్నాం, కానీ అతడు కాంగ్రెస్కి ఓడగొట్టడానికి బీజేపీతో కలిసి మహారాష్ట్రలో, కర్ణాటకలో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, ఒరిస్సాలో అన్ని జగ తిరుగుతున్నాడు, వాడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్, నేను నీకు గ్యారంటీ ఇస్తున్నా, ఫస్ట్ టికెట్ తెలంగాణది నేను నీకే ఇచ్చేస్తా. నేను అప్పుడు లేచిన, ధన్యవాద్ సార్, జై హింద్, జై కాంగ్రెస్, పని మొదలు పెడతా అని బయట వచ్చేస్తాను. రాహుల్ గాంధీతో ఫోటో కూడా తీసుకోలేదు. సింపుల్, నాకు లీడర్స్తో పోయి ఫోటోలు తీసుకొని ఇష్టం లేదు. ప్రజలతో ఉండాలి, సింపుల్. ప్రజల మనసులో ఉంటే మనం లీడర్ అవుతాం. ఇప్పుడు ప్రజలు కూడా ఇన్ని సంవత్సరాలు ప్రజల సేవ చేస్తారు, ప్రజలు కూడా అనుకుంటారు
అరే మా ఫిరోజ్ ఖాన్ ఎప్పుడు పార్లమెంట్లో కూర్చుంటాడు, ఎప్పుడు అసెంబ్లీలో కూర్చుంటాడు అని వాళ్ళకి కూడా మనసులో ఉంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి ఏం సమాధానం నేను చెప్తాను సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీకు వాళ్ళ అసదుద్దీన్ చెప్పేసింది కదా, ఆయన కావాలంటే మా దాంట్లో రావచ్చు, ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు సరిగా చూస్తలేరు అంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మీరు ఓడిపోతారు. ఓకే, ఇది ఒక పాలిటిక్స్ కార్డ్స్ టేబుల్. ఎప్పుడు కట్ ఫర్ సీట్ అవుతుంది, ఎప్పుడు నువ్వు బ్లైండ్ ఆడిన వాడు గెలుస్తాడు, లేకుంటే సీన్ ఆడవాడిన గెలుస్తాడు చెప్పలేమన్నా. మీరు ఆశాజీవి, ఉట్టి ఎస్ ఆప్టమిస్టిక్ పాజిటివ్. ఈ టేబుల్ ఏడవద్దు, సింపుల్. ఇప్పుడు సింపుల్ ఒక మాట చెప్పినా కదా, 2014 నేను టికెట్ 5 minutesలో తీసుకుపోతే రేవంత్ రెడ్డి అక్కడ ధర్నా చేస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అలిగేషన్ వచ్చింది పిసిసి ప్రెసిడెంట్ కావడానికి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడని. సో ఇది టేబుల్ అన్నా, కబ్ క్యా హోతా కుచ్ నహీ పతా. తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఎంఐఎం దగ్గర ఇల్లీగల్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి మీరు కూడా అన్నారు, చాలా పబ్లిక్ కూడా తెలుసు. పైన పార్టీ అప్గ్రేడ్ చేస్తుండు, వేరే వేరే జిల్లాలకు పోయి కూడా ఆయన అది చేస్తుండు. మీరు అన్నట్టు ఇప్పుడు ఒరిస్సా ఇంకేవో పేర్లు చెప్పారు, 4-5 పేర్లు, అక్కడ పోయి చేస్తున్నాడు. అంత అప్గ్రేడ్ చేస్తుండు, అంత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అన్నీ తెలుసు. మీరు అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడ ఆయన గ్రో అవుతున్నాడు, పోతా ఉన్నారు. వాట్ ఈస్ దిస్ కథ? చెప్తాను. స్టేట్లో ముఖ్యమంత్రికి పట్టుకుంటారు, సో స్టేట్ పోలీస్ కేసులు బుక్ చేయదు. అక్బరుద్దీన్ మీద గ్రీవియస్ కేసులు ఉన్నాయి, ట్రయల్ నడవదు, సింపుల్. గవర్నమెంట్ పర్స్యూ చేయదు. దాని తర్వాత సెంటర్కి గ్రిప్లో పెడతారు. ప్రీవియస్గా సోనియా గాంధీకి గ్రిప్లో పెట్టినారు, రాహుల్ గాంధీకి గ్రిప్లో పెట్టుకున్నారు, ఇప్పుడు నడ్డాకి అమిత్ షాకి గ్రిప్లో పెట్టినారు. సో ఇప్పుడు నేనే వక్ఫ్ బోర్డ్ కేసులు ఫైల్ చేస్తా హైకోర్టులో. ఒక సిబిఐ ఎంక్వైరీ పెడితే అసదుద్దీన్ వాళ్ళ టీం వెళ్ళిపోతారు. ఓకే, కానీ అప్పుడు సోనియా గాంధీ బ్లెస్సింగ్, ఇప్పుడు నరేంద్ర మోదీ బ్లెస్సింగ్. సో సిబిఐ నడవదు, ఈడీ నడవదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ నడవదు. ఇక్కడ లోకల్గా ఏ క్రిమినల్ కేసు ఫైల్ కాదు, ఫైల్ అయితే మూవ్ కాదు, ట్రయల్ నడవవు. అందరు ఆఫీసర్లు కళ్ళు మూసుకుంటారు. లోకల్గా కేసీఆర్ ఉన్నాడు, సెంట్రల్లో అమిత్ షా ఉన్నాడు. ఓవర్ స్టోరీ ఓవర్ కథం. ఇప్పుడు పార్టీలకు ఇప్పుడు పీసీ చీఫ్ కొత్తగా వచ్చిండు రేవంత్ రెడ్డి, మరి పార్టీ డెవలప్ అవుతుంది అంటారా? 100% అవుతుంది, 100%. ఆ పార్టీ డెవలప్ అయితే రూలింగ్ కూడా వస్తుంది. లేక రూలింగ్ వస్తుంది రాదు ఇప్పుడు చెప్పలేము, 6 months తర్వాత చెప్తా. కానీ రేవంత్ రెడ్డి మీ ఒపీనియన్ ఏముంది, వస్తుందా అని ఉందా, రానా ఉందా? నేను చెప్తాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఇప్పుడు మొత్తం తెలంగాణలో నంబర్ 1 క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి, రైట్. దానికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అటెస్ట్ చేసి అక్నాలెడ్జ్ చేసి పంపించేస్తున్నారు. ఆయనకి 50 కోట్లు ఖర్చు పెట్టినట్ట కదా, దానికి కరెక్టే. అది ఇది ప్రూఫ్ లేకుండా చెప్తే కష్టం అన్నా, రైట్. అండ్ ప్రూఫ్ పట్టుకోపోయారు, ప్రూఫ్ దొరకదా? లే వినండి, ఇప్పుడు అంత పెద్ద స్టోరీ స్థాయిలో 50 కోట్లు 25 కోట్లు అది నడవవు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఎట్లా అయిపోయింది, జానారెడ్డి గారు ఎలక్షన్లో నాకు ఇన్ఛార్జ్ చేసినారు. ఇప్పుడు జానారెడ్డి మొత్తం టీం ఒక 30-35 crores పెట్టినారు. ఆపోజిట్ టీఆర్ఎస్ 80-90 crores పెట్టినారు. నేను వాళ్ళిద్దరికే పోటీ, వాళ్ళు పడతారు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మారెడ్డి ఎలక్షన్లో నేను ఇన్ఛార్జ్. అక్కడ మన కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఒక 15 crores, ఆపోజిట్ వాళ్ళు సైదిరెడ్డి వాళ్ళు పెట్టిన 70 crores. సో ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఎలక్షన్ ఇప్పుడు దుబాక్ వస్తుంది కదా, సారీ దుబాక్ అంటున్నా, హుజూరాబాద్ ఇప్పుడు రాసేస్తా. టీఆర్ఎస్ గెలుస్తుంది, మినిమం 150 crores పెడతాం. 150 crores. ఇప్పుడు అక్కడ పోతే వారం నుంచి పాదయాత్రలు, మొగలు ఆడలు, రోజుకి 500, రోజు రాత్రి మందు, లాస్ట్ డే 2000 rupees, మళ్ళీ మందు. అంటే నువ్వు టోటల్ అవేర్ చేస్తుంటే 6,000 to 7,000 rupees ఒక ఓటర్ మీద ఖర్చు చేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత ఆపోజిట్ పార్టీ గెలవాలంటే కష్టమైపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కరిష్మా లీడర్, కానీ కేసీఆర్ అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కేసీఆర్ కేటీఆర్ దగ్గర ఇద్దరి దగ్గర నేను ఇవాళ చూస్తే మినిమం 60,000 to 70,000 crores ఉంటాయి. పాత రోజులు మనం అడిగినాం నీకు ఎంత ల్యాండ్ ఉన్నది అంటే 100 ఎకరాలు 500 ఎకరాలు. ఇప్పుడు లేటెస్ట్ ఎట్లా అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి అంటే 1 కోటి
స్క్వేర్ ఫీట్లు, 2 కోట్లు స్క్వేర్ ఫీట్లు ఇది ఉన్నది. కేసీఆర్ కేటీఆర్ డబ్బులు తీసుకోరు. పైరవి చేసిన తర్వాత నీ దగ్గరనే ఉంటాయి ఒక 100 కోట్లు, ఆయన దగ్గర ఉంటాయి 500 కోట్లు. ఎలక్షన్ ముందు ఫోన్ పోతుంది, నీకు డబ్బులు పంపించాలి అంత ఆసాన్ కాదు. లాస్ట్ ఒక నెలలో ఒక 1000 కోట్లు ఇక్కడ నుంచి అక్కడ చేయాలంటే అది కాదు. ఎందుకంటే మేము అన్ని చూసినాం, దానికోసం చెప్తున్నాం. డెనామినేషన్ 2000 ఓట్లు కావాలి, 500 కావాలి, 100 రూపీస్ కావాలి, 50 రూపీస్ కావాలి, అన్నీ ఒక క్యాల్కులేషన్తో నడవాలి. సో ఈ అన్ని క్యాల్కులేషన్లో కేసీఆర్ కేటీఆర్ గురు 60-70,000 crores వాళ్ళ దగ్గర ఉన్నది. సో రేవంత్ రెడ్డి దగ్గర కరిష్మా ఉన్నది. ఒక 500 కోట్లు ఆయన తీసుకురాగలరు, 1000 కోట్లు తీసుకురాగలరు, కానీ దానికంటే ఎక్కువ ఎట్లా? సో 6 months తర్వాత ఎందుకు చెప్తామంటున్నా అంటే 33 డిస్ట్రిక్ట్స్లో రేవంత్ రెడ్డి ఎట్లా చూపిస్తున్నాడు. 33 డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అట్లనే రోడ్డు మీద పోవాలి, ప్రజలకు అర్థం కావాలి. ఇది యాంటీ ఇన్కంబరెన్సీ, కేసీఆర్ది ఒక స్కీమ్ అయితే లేదు. ఇంకా బంగారు తెలంగాణకి అప్పుల తెలంగాణ చేసేస్తున్నారు. అక్కడ నరేంద్ర మోదీ మొత్తం డ్రామా చేస్తున్నాడు, మొత్తం ఇండియాకి నడిపిస్తున్నాడు. పెట్రోల్ డీజిల్ ఫేర్ ప్రైస్ మీద నడిపిస్తున్నాడు. ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది అంటే మన జేబుకే కొట్టి మనకు ఇస్తున్నాడు. సో వీడు అక్కడ పెద్ద దొంగ, వీడు చిన్న దొంగ, ఇందరు దొంగలు అని ప్రతి ఒక్క మనిషికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసి డబ్బులు తినేసే కేసీఆర్ది, మందు తాగేసే కేసీఆర్ది, కానీ ఓటు కాంగ్రెస్కి వేయాలి అంటే టోటల్ టీం వర్క్ కావాలి. ఇప్పుడు దాకా మా దగ్గర ఒకడు వచ్చి ఫుల్ టాస్, ఒకడు బౌన్సర్, ఒకడు అవుట్ స్వింగర్, ఒకడు ఇన్ స్వింగర్, ఒకడు గుగ్లీ వేసేది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పినాం, సార్ అంతా మొత్తం తెలంగాణ మొత్తం మన టీం గుడ్ బాల్ వేయాలి, టీఆర్ఎస్ మోదీ డిఫెన్స్ చేయాలి, డిఫెన్స్ చేయకపోతే మనం వికెట్ తీసుకోవాలి. ఈ పద్ధతితో ఈ కమిట్మెంట్తో మేము ముందు పోతే మీకు 6 months తర్వాత చెప్తా. ఎందుకంటే చాలామంది ఉంటారు లీడర్స్లో, 3 ఉంటారు లీడర్స్. పీపుల్ విత్ కన్విక్షన్, నెక్స్ట్ పీపుల్ విత్ కంపల్షన్ అండ్ పీపుల్ విత్ కన్వీనియన్స్. పీపుల్ విత్ కన్విక్షన్ వాళ్ళకు ఫస్ట్ బెంచ్లో కూర్చోపెట్టాలి. కన్వీనియన్స్ ఏం, మాకు బిజినెస్ ఉంటుంది, ఓకే రైట్, ఏదో పొలిటికల్ మనం ఉండాలి, మన దగ్గర కార్డు ఉండాలి, అది కన్వీనియన్స్. కంపల్షన్ ఏం, అరే మా అన్న బీజేపీలో ఉన్నాడు, మా తమ్ముడు ఎంఐఎంలో ఉన్నాడు, మా ఫ్రెండ్ పక్క నేబర్ బీజేపీలో ఉన్నాడు, నేను కూడా కాంగ్రెస్లో ఉండాలి, అది ఒక కంపల్షన్. సో లీడర్స్ ఫర్ కంపల్షన్ ఉంటారు, కన్వీనియన్స్ ఉంటారు, కన్విక్షన్ ఉంటారు. సో రేవంత్ రెడ్డి లీడర్ విత్ కన్విక్షన్. కన్విక్షన్ ఓడు కన్విక్షన్ వాళ్ళకు కూర్చోపెట్టాలి. మర్చిపోవాలి ఈయన జానారెడ్డి మంచి, ఈయన ఉత్తమ్ మంచి, ఈయన ఎక్స్ మంచి, ఈయన రామ్ మంచి. నో, కాంగ్రెస్ మంచి. ఎవరు చెమటా ఇస్తాడు, ఎవరు డబ్బులు పెడతాడు, అవసరం ఉంటే ఎవరు రక్తం ఇస్తాడు, అట్లాంటి ఒక టీంకి రేవంత్ రెడ్డి తయారు చేస్తే నేను 6 months తర్వాత చెప్తా, గెలవం. కానీ ఇవాళ టుడే యాజ్ పర్ టుడే తెలంగాణనే హవా ఉన్నది. ఇవాళ సర్వే రిపోర్ట్ ఇవాళది. అక్కడ ఉన్నారు ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ సిట్కి ముఖ్యమంత్రి ఆయనకు పెట్టినాడు. అతను రిపోర్ట్ ఇవాళ నేను తెప్పిస్తే కాంగ్రెస్ 14 to 15 MLAs, బీజేపీ 8 to 10, ఎంఐఎం 7, మొత్తం టీఆర్ఎస్. సో ఇది టుడే పరిస్థితి. ఇంకోటి అన్న, మీరు గ్యాంగ్ మెయింటైన్ చేస్తారా? గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు అంటే గ్యాంగ్ లేదు ఓటు గ్యాంగ్. ఎప్పుడు నాకు 50 మంది టీం ఉంటుంది మాది. ఇప్పుడు వాళ్ళతో మొత్తం డీలింగ్ అయిపోయింది. ఏం డీలింగ్ అంటే పెళ్లి ఉండని, సాగు ఉండని, అదే భార్యతో ఉండని, అది ఆ గ్యాంగ్ అంటారు. ఏదైనా మీరు పార్టీలో ఉండని, ఎక్కడ ఉండని, రాత్రి ఉండని, పొద్దుగాల ఉండని, నా ఒక మెసేజ్ వస్తే వితిన్ 20-25 minutes అక్కడ జమ కావాలి. మీ మెసేజ్ వస్తే నేను జమ అవుతా, నా మెసేజ్ మీరు రావాలి. అదే మోస్ట్ ఇంపార్టెంట్ టీం. సెటిల్మెంట్ ఏమైనా చేస్తారా మరి? అన్ని సెటిల్మెంట్ అంటే న్యాయంగా ఏదైనా సెటిల్మెంట్ ల్యాండ్ది ఉంటే కూడా చేస్తాం, న్యాయంగా ఎవరికి డబ్బులు రావాలంటే ఇప్పిస్తాం. లా బ్రేక్ చేయం. లా బ్రేక్ చేయకపోతే సెటిల్మెంట్ ఎందుకు అవుతుంది? అది తప్పకుండా అవుతుంది. ఇప్పుడు ఇల్లీగల్ ఉంటేనే మీ దగ్గరకు వస్తారు. నో. ఇప్పుడు మీరు వాస్తవం, మీరు 2 కోట్లు ఇచ్చినారు మా అన్నకి, రైట్, ఆయన ఇస్తలేడు, మా దగ్గర మీరు వస్తారు, మేము పోతాం, కూర్చుంటాం. నీ కమిషన్ ఎంత?
10%, 20% అకార్డింగ్ టు సిచ్యువేషన్. ఓకే ఓకే. నీకు ఎంత సతాయిస్తున్నాడు ఆయన, నీకు 5 సంవత్సరం నుంచి సతాయిస్తుంటే మన 30%, 40% అయిపోతుంది. నీకు 3 months నుంచి సతాయిస్తుంటే 10% అయిపోతుంది. ఆయన ఇంట్లో పోయి కూర్చుంటాం, పోలీసుకి కూడా చెప్పేస్తాం, సార్ డబ్బులు ఇవ్వాలి, కూర్చుంటున్నాం, పీస్ఫుల్ వీడియో రికార్డింగ్ కూడా పెట్టుకుంటున్నాం, మా మహిళా టీం కూడా వస్తుంది, మా సార్ ఇంట్లో కూర్చుంటారు, మా చెల్లెలతో కూర్చుంటారు, డబ్బులు ఇస్తే పోతాం, సింపుల్. లేకుంటే టైం ఇవ్వాలి, న్యాయం కదా, మీకు రావాలి కదా డబ్బులు. అంటే ప్రజాసేవ చేసే వాళ్ళకు సెటిల్మెంట్ అవసరమా? 100% అవసరం. న్యాయం చేస్తున్నాం కదా. కోర్ట్స్ ఎందుకు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయి? న్యాయం చేయడానికి కదా. మేము ఎందుకు ఉన్నాం? న్యాయం చేయడానికి కదా. పార్లమెంట్ అసెంబ్లీకి టెంపుల్ అన్నా కదా, న్యాయమే అన్నా కదా, న్యాయం చేస్తున్నాం కదా. బట్టే బాస్కి వసూలు చేపిస్తలేము కదా, ఇచ్చిన వసూలు చేపిస్తారు అంతే. సార్ చిన్న క్వశ్చన్, మా అసదుద్దీన్ భాయ్ వరుసగా గెలుస్తున్నాడు, మీరేమో వరుసగా ఓడిపోతున్నారు. ఆయన ఎందుకు గెలుస్తున్నాడు అంటే మా పక్క ముస్లిం, మనం ముస్లిం ఒకటి బాయ్ బాయ్ అంటున్నాం, మీరేమో సెక్యులరిజం అని చెప్పేసి మీరు పెద్ద జెండా పట్టుకున్నారు. దీనివల్ల మీరు గెలుస్తలేరు, ఓడిపోతున్నారు. మీరు కూడా అట్లాంటిది ఏదన్నా చిన్న ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఓకే, ఫస్ట్ అది నా ఐడియాలజీ కాదు, నెంబర్ 1. నెంబర్ 2 నా కాన్షియస్ పర్మిట్ కాదు. అండ్ నెంబర్ 3, ఉట్టి మీరు చిన్న ఎమ్మెల్యే కోసం, ఎంపీ కోసం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. రేపటి దినం రాజ్యసభ అవుతా, సెంట్రల్ మినిస్టర్ అవుతా, మీరు హిస్టరీ క్రియేట్ చేయాలని పెద్దగా చూస్తారు. సచ్చే ముందు గవర్నర్ అవుతా, చాలా ఉన్నాయి. సిద్ధాంతాలు మారవద్దు. మీరు అంటున్నారు మంచి మాట, రూట్ చేంజ్ చేయండి గెలవడానికి. కానీ ప్రిన్సిపల్స్కి నేను కాంప్రమైజ్ చేయలేను. అందుకని ఓడిపోయారు. పోనీ, నో ప్రాబ్లం. నా లోపల కాన్స్టిట్యూషన్ ఉన్నది. నేనేం చెప్పినా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్కి ఫాలో చేసే ఒక వ్యక్తి. నాకు సుప్రీం కాన్స్టిట్యూషన్ చెప్పేసిన. ఇన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ గెలుస్తున్నట్టే పైసలు బాగున్నాయి మీ దగ్గర. పైసలు వచ్చేస్తాయి, ఎందుకంటే మంచి పనులు చేయడానికి ఆలోచిస్తున్నామని ఆ దేవుడు ఇస్తాడు. నా గ్రీడ్ కోసం ఇస్తలేడు, నా నీట్ కోసం ఇస్తున్నాడు. ఇప్పటికి 35 కోట్లు ఖర్చు పెట్టారు, చేసినాం, ఇంకా చేస్తాం. పబ్లిక్ కోసం చేస్తున్నాం కదా, దేవుడికి అదే. అట్లా చేసే బదులు ఇండిపెండెంట్ నిలబడచ్చు కదా, వాళ్ళ వీళ్ళ పార్టీలు ఎందుకు, మీరే సొంతంగా నిలబడచ్చు కదా, పైసలు వస్తున్నాయి. అగ్రీడ్. ఇప్పుడు నేను కంటెస్ట్ చేసిన ఇండిపెండెంటే కాదా అన్న, మీరు చెప్పండి, నాంపల్లిలో ప్రజారాజ్యం ఎక్కడా, చిరంజీవి ఎక్కడా, నాకు చెప్పండి. బీజేపీ, టీడీపీ నాంపల్లిలో ఎక్కడా, రైట్? ఇంకా కాంగ్రెస్ కూడా లాస్ట్ టైం ఆ వినోద్ కంటెస్ట్ చేస్తే అతనికి వచ్చింది 8,000, నాకు వచ్చింది 52,000. సో సింపుల్, ఉట్టి బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ కంటెస్ట్ చేస్తున్నారు. దానిలో ఏం పొగరు లేదు, చిన్న మనిషి, పబ్లిక్ మనిషి, రైట్? నాకు ప్రజారాజ్యం టికెట్ ఇచ్చింది, టీడీపీ ఇచ్చింది, ఇంకా కాంగ్రెస్ ఇచ్చింది. అట్లా వాళ్ళు ఇవ్వడం వల్ల నేను ఒక ముస్లిం అనుకో, ఇక్కడే ఉన్నా నాపల్లిలో, అరే ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోతుండే సర్గద్దర్ అని చెప్పి నీకు ఇష్టం వల్ల కూడా నీకు వేయ. అదే నువ్వు సపరేట్గా పార్టీ పెట్టుకో, అరే ఫిరోజ్ భాయ్ అప్పుడు పార్టీ లగాలి జాగ్రత్త చల్ అని అంటారు. ఇప్పుడు సింగిల్ మన పార్టీ పెట్టాలి కష్టం అన్న. ఎందుకు కష్టం? ఎందుకంటే పార్టీ పెట్టాలి అంటే చాలా డబ్బులు కావాలి. అరే మా షర్మిలక్క పెట్టిందాడ, షర్మిలక్క స్పాయిల్ స్పోర్ట్ గెలుస్తుంది. షర్మిలక్క మరి పైసలు పెడుతుందా? అరే మీరు గెలుస్తారు కదా పెడితే, అది కదా. షర్మిలక్క ఎందుకు పెడుతున్నారు? ఆయనకు ఒక ప్లాన్. ఏం ప్లాన్ అంటే ఫ్యూచర్లో బీజేపీతో టైఅప్ చేయాలి, ఎంపీ ఒక కంటెస్ట్ చేయాలి, గెలవాలి, సెంట్రల్ మినిస్టర్ కావాలి. సింపుల్. అన్నకి పోయి అడిగింది రాజ్యసభ ఏమని, అన్న ఇయ్యలేదు. దానికోసం తెలంగాణలో వచ్చేసినారు. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ వద్దు అన్నారు. అసదుద్దీన్ కోటీశ్వరుడు అయినాడు బికాస్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి. అట్లా పెట్టిన తర్వాత మొత్తం రాజశేఖర రెడ్డి తెలంగాణ నో అన్న తర్వాత షర్మిల ప్యాషనెట్ మహిళ, నేను చాలా రెస్పెక్ట్ చేస్తా, కానీ స్పాయిల్ స్పోర్ట్ 2% కూడా ఓట్లు రావు. సో షర్మిలది నో ఫ్యూచర్. సింపుల్. ఇప్పుడు సో ఫైట్ ఇస్ ట్రయాంగులర్. బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్. ఎవర్ ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ యంగ్ డైనమిక్, ఇక్కడ రేవంత్ రెడ్డి యంగ్ డైనమిక్, ఇక్కడ కేసీఆర్ మోస్ట్ ఇంటలెక్చువల్ విత్ కేటీఆర్ యంగ్ డైనమిక్. ఈ ట్రయాంగిల్ ఫైట్లో 6 months తర్వాత పొజిషన్ మనం చెప్పవచ్చు. ఇంకా మీరు చెప్పింది పార్టీ పర్సనల్గా పెట్టాలి అంటే చాలా డిఫికల్ట్.
దానికి నడిపియాలి. ఒక పార్టీ పెడితే నేను ఉట్టి నాంపల్లికి కంటెస్ట్ చేయలేను కదా, నాకు ఒక మినిమం గ్రేటర్ హైదరాబాద్లో కంటెస్ట్ చేయాలి. నేను గ్రేటర్ హైదరాబాద్లో కంటెస్ట్ చేయాలి అంటే డబ్బులు కావాలి. మరి ఎంఐఎం వాళ్ళు ఇక్కడే చేస్తారు కదా, ఓల్డ్ సిటీలో చేస్తారు, మీరు కూడా ఓల్డ్ సిటీలో చేయండి. అవునా, ఎంఐఎం వాళ్ళు చేస్తారు. ఫస్ట్ ఒక సీట్ మనం గెలవాలి. నేనేం చెప్పినా, ఏ రోజు నేను గెలుస్తా అక్కడ ఆ రోజు 100 ఫిరోజ్ ఖాన్లు పుడతారు, ఏ రోజు సస్తా ఆ రోజు 1000 ఫిరోజ్ ఖాన్లు పుడతారు అన్నారు కదా. 1 సీట్ మనం గెలవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్గా బోకసింగ్ చేస్తారంటే, ఎంత ఆర్గనైజ్డ్గా ఎలక్షన్ కంటెస్ట్ చేస్తారంటే వాళ్ళకు తిరుగు ఉండదు. ఇప్పుడు నేను ఇంత ఫేమస్ ఎందుకు అయినా అంటే, అరే నేమో అసదుద్దీన్ మీద ఈ ఫిరోజ్ ఖాన్ ఎట్లా ఫైట్ చేస్తారు అది. ఇంత 1 సెకండ్ కూడా కళ తక్కువ కాదు, ఎనర్జీ తక్కువ కాదు, ఆ డెడికేషన్, ఆ డిజైర్. మరి మిమ్మల్ని ఎప్పుడు వేసారని చూడలే అసదుద్దీన్ భాయ్? 2 టైంలు అటెంప్ట్ అయింది కదా, స్టాబింగ్ అయింది వాళ్ళతోనే కదా. అవునా, స్టాబింగ్ కూడా ఎంఐఎంతో అయింది, షూటింగ్ కూడా ఎంఐఎంతో అయింది. షూటింగ్ మీన్స్ గన్ షూటింగ్. 5 bullets కొట్టినారు నాకు. ఇది ఎప్పుడైంది? ఇది 2006లో అయింది. ఇప్పుడు మా నాంపల్లి ఎవరు ఎమ్మెల్యే గెలిచినాడు? జాఫర్ వాళ్ళ ఓన్ తమ్ముళ్ళతో, ముంతాజ్, ముష్తాక్, మిరాజ్ వాళ్ళతోనే కొట్లాట అయింది. సో వాళ్ళు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో 5 bullets కొట్టినారు నాకు. నా ముఖం మీద బుల్లెట్ ఉన్నది, ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది, ఇక్కడ చేయి నుంచి ఇక్కడ బుల్లెట్ ఉన్నది, నా లంగ్ మొత్తం రప్చర్ ఉన్నది, హార్ట్ లోపల బుల్లెట్ ఉన్నది, ఇప్పుడు ఉన్నది రైట్ లో బుల్లెట్ ఉన్నది. ఒకసారి స్టాబింగ్ చేసినారు, 100 స్టిచ్లు ఉన్నాయి. అప్పుడు కూడా టైం డిక్లరేషన్, కేర్ హాస్పిటల్లో ఉన్నా, డాక్టర్స్ అన్నారు చనిపోతాడు. షూటింగ్ అయినప్పుడు కూడా డాక్టర్ చెప్పినట్టు చనిపోతాడు. బతికినా అదే. మా ఇంట్లో అటాక్ అయింది, మా నాన్న మీద అటాక్ అయింది, మా తమ్ముడి మీద అటాక్ అయింది, మా కార్లు డిస్ట్రాయ్ చేసినారు, మా లెఫ్ట్ హ్యాండ్ రజాక్ మర్డర్ చేసినారు, మా రైట్ హ్యాండ్ అవేజ్ మర్డర్ చేసినారు. అది ట్రయల్ నడుస్తుంది. ఇప్పుడు ఇన్ని చూసుకున్నాం. మరి ఇన్ని చూస్తే కూడా మీ ఇంట్లో ఏమన్నారా? కైకురేబాయి చేసావు గచ్చిపోయారా? ఇప్పుడు అమ్మ నాయనకి ఇట్లా ఏమన్నారా? అమ్మ నాన్నకి అది చెప్పిన, ఇట్లా మీ జీన్స్ వచ్చినాయి, మీరు ఇట్లా నాకు గట్టిగా పుట్టించినారు, ఏమంటారు దానికి, ఇచ్చినారు. నేను ఇట్లానే ఉన్నా. అండ్ నా అమ్మ నాన్నకు తెలుసు నేను ఇప్పుడు దాకా బర్త్డే సెలబ్రేట్ చేయలేదు. ఎవరైనా నాకు బర్త్డే నాకు విష్ చేస్తే నేను అసలు ఫోన్ తీసుకోను. ఎందుకంటే నా మైండ్లో డెత్ డే ఉన్నది. ఏ రోజు నేను సస్తే మినిమం 50,000 మంది రావాలి, 1 minute లైట్ బంద్ కావాలి, ఒక స్టాచ్యూ ఫిరోజ్ ఖాన్ది ఉండాలి. ఆ నా డెత్ డే నాడు అందరికీ తెలవాలి నా బర్త్డే ఎప్పుడు. ఆ విప్లవంతో, ఆ మైండ్ సెట్తో ఇంకా ఫర్దర్గా చెప్తున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నా, పెళ్ళి అయ్యే ముందు నా భార్యకి చెప్పిన ఒకటే నాకు పెట్టా నీ ముందు ప్రపోజల్, పిల్లలు కనుకోం, పిల్లలు వద్దనుకున్నా, వద్దు కావాలి అంటే మొత్తం అడాప్ట్ చేసుకుందాం. ఎందుకు వద్దనుకున్నారు? ఎందుకంటే ఒక ఇట్లా 50 years క్రాస్ అయిన తర్వాత పిల్లలు పెద్ద పెళ్ళి, కట్నం, ఇంజనీరింగ్, MBBSలో చాలా మందికి చూసినా లొంగిపోతారు. రెస్పాన్సిబిలిటీస్ లొంగిపోతారు. సో నేను లొంగిపోవద్దు. సో భార్యకి కూడా చెప్పిన, బిగినింగ్లోనే చెప్పిన. లవ్ మ్యారేజ్ అంటే ఆమె ఎవరు? ఆమె ముస్లిమే. లవ్ మ్యారేజ్ అప్పుడు చెప్పిన, ఏ రోజు నాకు ఏదైనా అయితే నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి, రాజకీయంలో రావాలి, నేను గెలవలేని సీటు నువ్వు గెలుచుకుంటావా, కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలి. నాకు నా భార్య అడిగింది, ఎందుకు పెళ్ళి చెప్తున్నావాను అంటే, నేనన్నా రాజకీయం చాలా గందా, డర్టీ, ఎవరైనా నీ పక్క ఉంటే నీకు అఫేర్ అన్నది అని చెప్తారు. కాబట్టి నువ్వు కూడా యంగ్, బ్యూటిఫుల్, నీ పెళ్ళి కావాలి, రైట్, నా డ్రీమ్ నువ్వు నడవాలి. సో ఈ ప్రామిస్ చేస్తేనే నేను పెళ్లి చేస్తా, లేకుంటే నాకు పెళ్ళి వద్దు, నేను నరేంద్ర మోదీ లాగా ఉండిపోతా. పెళ్ళి అయింది. ఫస్ట్ 3 years ఏదో నా భార్య ఓకే ఈయన మారుతాడు, చేంజ్ అవుతాడు, ఆమె ఐడియా ఓకే, యంగ్ ఉన్నాడు కదా చెప్తున్నాడు. దాని తర్వాత 3-4 years తర్వాత నా పట్టుదల చూసి, నా డెడికేషన్ చూసి, నా డిజైర్, నా డ్రీమ్ చూసుకొని ఆమె కూడా నా లైన్లో వచ్చేసింది. నా అమ్మ నాకు ప్లస్ పాయింట్ ఫిరోజ్ ఖాన్కి, నా ఫాదర్, నా మదర్, నా వైఫ్, నా బ్రదర్, వాళ్ళు ఎవ్వరు భయపడరు. ఫిరోజ్ ఖాన్కి బుల్లెట్లు తగిలినాయంటే హాస్పిటల్కి తీసుకుపోయి బతుకుతాడు. ఫిరోజ్ ఖాన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడంటే అందరితో జోకులు చేసుకొని మస్తు తిని పండుకుంటాడు.
సో ఫుల్ కాన్ఫిడెన్స్ మా పేరెంట్స్కి, నా వైఫ్కి, నా బ్రదర్కి ఉన్నది. దానికోసం నాకు ఇంత 1% కూడా భయం కాదు. అది ఇంకోటన్నా, మొన్న ఎలక్షన్లో అప్పుడు మల్లెపల్లి విజయనగర్ కాలనీలో మీ ఇంట్లో వైఫ్ ఆడవాళ్ళని ఎవరు ఇన్సల్ట్ చేశారు ఆయన? అది ఒక సీట్ గురించి, ఆ సీట్ గురించి. ఆయన మా చిన్న తమ్ముడు వైఫ్ యాక్చువల్లీ బీసీ. సో మేము బీసీ సీటే తీసుకువచ్చినాం. అంటే బీసీ మీన్స్ ముస్లిమే? ఆయన హిందూ. అచ్చా, ఆమె హిందూ. ఓకే. హిందూ. షీ ఈస్ బీన్ కన్వర్టెడ్ టు ఇస్లాం. ఓకే. సో కన్వర్ట్ కాలేదు, కానీ మా తమ్ముడు ఏం చేస్తానంటే ఆమె పేరు ముస్లిం పేరు పెట్టేస్తాను. ఓకే. కానీ కన్వర్ట్ కాలేదు. అచ్చా. ఆధార్ కానీ వాళ్ళ ఫాదర్ స్కూల్ సర్టిఫికేట్ అది కానీ అన్ని సర్టిఫికెట్లో ఆమె పేరు ఆయన బీసీ. ఓకే. సో ఆ సర్టిఫికెట్ పెట్టుకొని మేము టికెట్ తీసుకువచ్చాము. దానిలో మీరు రాజకీయం అనండి, ఏదైనా అనండి, రాజకీయమే ఉంటుంది, రైట్? ఎందుకంటే మొత్తం సీట్లు బీసీలకు ఉన్నాయి. మేము పఠాన్, ఫిరోజ్ ఖాన్, మేము ఓసీలో వస్తాం, ఎఫ్సీలో వస్తాం, రైట్? మాకు టికెట్ దొరకదు. నా భార్యకి ఇప్పించాలంటే కూడా ఆయన కూడా ఫార్వర్డ్ క్లాస్. సో ఇదంతా ఆలోచించి బీసీని చేసుకున్నాడా? అది రాజన్న కూడా లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చూస్తే ఉట్టి కన్వర్జన్ కాలేదు కదా. ఓకే. ఆమె ఇస్లాం కబూల్ చేయలేదు. అచ్చా. ఆమె రిలీజన్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె సర్టిఫికేట్ 1 కూడా చేంజ్ కాలేదు, ఉట్టి పేరు చేంజ్ అయింది అంతే. సో అది వాజిబే కదా మాట్లాడడం? వాజిబే. సో దానికోసం మాకు టికెట్ కూడా వచ్చింది, కంటెస్ట్ అయింది. దాని తర్వాత మేము కేసు పెడతామంటే పోయి పెట్టుకున్నాం. మొత్తం సర్టిఫికెట్లు చూసుకొని అరే ఇది బీసీఎంఐ అని యూజ్ చేస్తారు. ఇంకోటి అన్న, దీనికి సంబంధించే మీరు అసద్ బైకి ఏమన్నారంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరిని బురకలు వేసుకుని ఫోటోలు కూడా రావరు, మిగతా వాళ్ళకి అందరికి వస్తారు అని అన్నారు. మరి మీ వాళ్ళు కూడా, మీ ఇంట్లో వాళ్ళు కూడా రాలేదు కదా బయట పోస్టర్ల మీద? లేదు, మేమేమన్నామంటే మీరు కన్జర్వేటివ్ ముస్లిమ్స్ అన్న, వాళ్ళ ఒక్క అమ్మాయి, భార్య, చెల్లెల్, మదర్ ఒక్క ఫోటో కూడా మీరు చూపియండి. రారు. ఎందుకు వస్తారు? కన్జర్వేటివ్ ఫ్యామిలీ కదా మాది. భాయ్ మీరు ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గురించి మాట్లాడవద్దు. 33% లోకల్ బాడీలో ఎలక్షన్ గురించి మాట్లాడవద్దు. సింపుల్. సో అది వాళ్ళ మైండ్ సెట్, టోటల్ ఇస్లామిక్ మైండ్ సెట్. ఆడలు లోపట్టు ఉండాలి, బయట రావద్దు. కానీ మేము మాట్లాడప్పుడు ఏదైనా మా మర్జీ ముతాబిక్ మాట్లాడతారు. సో నేనన్నా, నువ్వు బ్యారిస్టర్ కదా, నువ్వు చిన్నోడు డాక్టర్ కదా, రైట్? నువ్వు కన్జర్వేటివ్ లేకపోతే, నువ్వు ప్రోగ్రెసివ్ ఉంటే నీ భార్య ఎందుకు కనిపించలేదు? ప్రెసిడెంట్ కనిపిస్తే భార్య కనిపిస్తుంది, గవర్నర్ గారు కనిపిస్తే భార్య కనిపిస్తుంది, ముఖ్యమంత్రి కనిపిస్తే భార్య కనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి కనిపిస్తే భార్య కనిపిస్తుంది. మొత్తం సిస్టమ్ చేంజ్ అవుతుంది. వీళ్ళ భార్యలు చెల్లెలు ఎందుకు కనిపించరు? వాళ్ళు కనిపించే వాళ్ళు కూడా బురకలతోనే కల్పిస్తారు కదా. బురకతో ఫోటో చూపి భాయ్, బురఖాతో చూపి ఒక ఫోటో చూపించే, ఇది అసదుద్దీన్ భార్య, అక్బర్ భార్య, ఒక ఫోటో చూపించే. నేను అంత కన్జర్వేటివ్, మొత్తం డ్రామా. ఇంకొకటి అది ఒక లంగా పార్టీ. ఇంకోటి, మీరు ఇన్నిసార్లు ఓడిపోతారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్లు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినావు, ఇంకా నిలబడకు, రాజకీయాలు వద్దు, దందా చేసుకొని ఎప్పుడు చెప్పలేదా మీ ఫ్యామిలీ మిస్సెస్? ఫస్ట్ అమ్మ అన్నది, అరే వేస్ట్రా, అది ఎందుకు ఆ ఎర్రబడ్డ దానిలో కేసు చేసినావా, మంచిగా యూపీఎస్సీ చదివి ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, లేకుంటే మస్త్ ఎక్కడైనా నువ్వు హైకోర్టు జడ్జి అట్లా కావాలి, లేకుంటే అమెరికాలో, లండన్లో కోటీశ్వర్లాగా మస్త్ ఒక్క జీవితం వచ్చింది. పోయి నాలాలు, మోరీలు, ఇది పబ్లిక్లు ఫాల్తూ అని ఫస్ట్ చెప్పింది. ఓకే. కానీ దాని తర్వాత నా డెడికేషన్ చూసిన తర్వాత, నా జిద్దు, నా పట్టుదల చూసిన తర్వాత మదర్ కూడా ఓకే రైట్ రా, నువ్వు దీనికోసమే పుట్టినావా అని ఆ మదర్ ఫాదర్ డిసైడ్ అయిపోయినారు. అన్న మా ఓవైసీ ఉన్నాడు కదా, ఆయన వాళ్ళ శత్రువుని కూడా ఆయన మనిషినే పెట్టుకుంటాడు. ఆ స్ట్రాటజీ ఇప్పుడు టీఆర్ఎస్ డమ్మి క్యాండిడేట్ పెట్టాలి. ఇప్పుడు మా దగ్గర టీఆర్ఎస్ డమ్మి క్యాండిడేట్ ఉంటుంది. వాడు అతను మంచినే కేసీఆర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకువస్తాడు, నా ఓట్ల దగ్గర డబ్బులు పెడతాడు ఆ టీఆర్ఎస్లో ఓటు పడాలి. సో ఇప్పుడు మా ఎలక్షన్లో ఏమైంది, టోటల్ మీకు హిసాబ్ చెప్తా, 3 lakh ఓట్లు ఉన్నాయి, 50% పోలింగ్ అయింది, అంటే 1,50,000. ఎంఐఎంకి పడింది 60,000, నాకు పడినాయి 53,000. బీజేపీకి తీసుకువచ్చిన, బీజేపీకి 2 కోట్లు ఫైనాన్స్ చేసినారు. బీజేపీ వాడు ఏం చెప్పినాడు, మొత్తం వాళ్ళ హిందూ ఏరియాస్లో జైసా జేబాబాగ్ ఉన్నది, దయాబాగ్ ఉన్నది, భోజాగుట్ట ఉన్నది, అక్కడ ఏం చెప్పినాడు, మనం ముస్లిమ్స్కి ఓట్లు వేయవద్దు. అంటే ముస్లిమ్స్ ఎవరెవరు ఉన్నారు, ఎంఐఎం ఇంకా ఫిరోజ్ ఖాన్.
మనం హిందూకి ఓటు వేద్దాం అంటే నాకు ఓటు ఆయన ఒక 20,000 ఓట్లు తీసుకున్నాడు, నా ఓట్లు. ఇక టీఆర్ఎస్ దగ్గర సంతోష్ డబ్బులు ఇస్తున్నప్పుడు సంతోష్ దగ్గర డబ్బులు తీసుకువచ్చి ఈ టీఆర్ఎస్ క్యాండిడేట్కి ఇచ్చేసి మొత్తం స్లమ్స్లో డబ్బులు ఇచ్చేసి మొత్తం టీఆర్ఎస్కి ఇవ్వండి, డబుల్ బెడ్రూమ్లు వచ్చేస్తాయి, అది వచ్చేస్తాయి, డెవలప్మెంట్ వస్తుంది అని అక్కడ నుంచి ఒక 20,000 కట్ చేసేస్తున్నాడు. సో టీఆర్ఎస్ దగ్గర నుంచి నాకు ఒక 20,000 పోయినాయి, బీజేపీ దగ్గర నుంచి 20,000 పోయినాయి. సింపుల్, వాళ్ళ బోకస్ ఓట్లతో 60,000, ఇక్కడ నాకు 53,000 మొత్తం క్యాల్కులేషన్. సో ఈ పెన్ రాజకీయంలో వీళ్ళు నంబర్ 1 ఓల్డ్ సిటీలో. ఇండియాలో అమిత్ షా ఎట్లా, వీళ్ళు ఇట్లా. సో దీనికి బ్రేక్ చేయాలి అంటే ఒక సీట్ ఫిరోజ్ ఖాన్ గెలవాలి, అప్పుడే బ్రేక్ అవుతుంది. అంటే ఒక్క సీట్ గెలిస్తే సరిపోతుంది, ఒకసారి గెలిస్తే విప్లవం వస్తుంది కదా. చెప్పినా కదా, ఒక సీట్ గెలిస్తే 100 ఫిరోజ్ ఖాన్లు హిమ్మత్ వస్తుంది. గోల్కొండ అతన్ వాడికి, యాకుత్పూరా వాడికి, బహదూర్పురా వాడికి, చార్మినార్ వాడికి హోప్ వస్తుంది. ఫిరోజ్ ఖాన్ గెలిచినాడు, మేము కూడా గెలుస్తాం, ఆ హోప్. అండ్ మొత్తం దునియా నడుస్తుంది హోప్ మీదనే. సో అది హోప్ రావాలి కదా, రావాలంటే ఒక సీట్ గెలవాలి. ఇంత చేసిన తర్వాత మళ్ళీ పోయి పక్క నుంచి ఏదైనా సీట్ తీసుకొని ఏమైతా ఎమ్మెల్యే, ఏమైతా మినిస్టర్ వచ్చి ఒక పుంగి ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, నువ్వు వస్తే మంచి చై తాకిపిస్తా, అది చేపిస్తా, ఏదైనా పని చెప్తే రే ముఖ్యమంత్రికి చెప్పాలి రాబాయి, చూద్దాం రాబాయి, రాత్రి రాబాయి, నాటికోడి తినిపిస్తా రాబాయి, 2 పెగ్గులు తాకిపిస్తా, అంతే చెప్పాలతా. కానీ ఏదైనా పని అవుతుంది, పని ఏం కాదు. పని కావాలి అంటే ఏదైనా విప్లవం చేసిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పక్కనే ఉంటే ఆ ముఖ్యమంత్రి మనకు విలువ చేస్తాడు. అరే వీడు ఏం చెప్తే పబ్లిక్ వింటది రాబాయి, వీడు పని చేయాలి అంటే మీ పని అవుతుంది, మా పబ్లిక్ పని అవుతుంది, నాంపల్లి డెవలప్ అవుతుంది, మా బీదోలు డెవలప్ అవుతారు. లేకుంటే డెవలప్ కాదు. ఉట్టి ఎమ్మెల్యేకి డెవలప్ అవుతాడు. 20 కోట్లు పెడితే 100 కోట్లు వస్తాయి అన్న, 100 కోట్లు పెడితే 500 కోట్లు వస్తాయి. సింపుల్. ఇంతమంది మినిస్టర్ చూస్తున్నారు, ఎవరైనా ఎక్కడైనా డెవలప్ చేస్తున్నారు, వాళ్ళ సిండికేట్ వాళ్ళ ఫ్యామిలీనే డెవలప్ అవుతుంది అంతే. రాత్రి షాకు, నెత్తి నొప్పి ఉంటే దుబాయ్, సింపుల్. లేకుంటే అమెరికా, మళ్ళీ రావాలి, డ్రామా చేయాలి. సో దీనిలో ప్రజల లాభం ఎక్కడ? డెవలప్ ఆఫ్ ఇండియా ఎక్కడ? ఇండియా సూపర్ పవర్ ఎప్పుడు కావాలి? సో అట్లాంటి నా మైండ్ సెట్ ఏమున్నది, నేను ఇట్లాంటి ఆర్డినరీ దానిలో నేను సెట్ గాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రావద్దు, నేను వచ్చేసిన. వస్తే సావాలి, లేకుంటే మార్పు తీసుకురావాలి అంతే. లేకుంటే నా స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉండదు. అవును. మీది కూడా ఒక స్టోరీ ఉంటుంది, మా అన్నది కూడా స్టోరీ ఉంటుంది, నాది కూడా స్టోరీ ఉంటుంది. ప్రతి ఒక్క లైఫ్లో ఒక స్టోరీ ఉంటుంది. కానీ స్టోరీ చదువుతప్పుడు ఇన్స్పైర్ కావాలి, నేను కూడా ఇట్లా కావాలి అని చదివేటోడు ఇన్స్పైర్ కావాలి. సో ఇప్పుడు మనకు లైట్ తెచ్చినాడు ఎడిసన్, 100 times ఫెయిల్ అయినాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నవ్వినారు, అరే లైట్ ఎప్పుడు వస్తుంది రా. ఆయన ఒక్కటే మాట అన్నాడు, లా ఆఫ్ క్యాల్కులేషన్ 101 టైంలో రావాలి, వచ్చేసింది. ఎడిసన్ ఎప్పుడో చనిపోయినాడు. జీవితం లోకం ఎప్పుడు దాకా ఉంటే ఎడిసన్ ఉంటాడు. జాన్ రైట్, అరే ఐరన్ ఫ్లై అవుతుంది అని ఆయన ఏదో వింగ్స్ పెట్టి పడిపోయినాడు. అది ఇది ప్లేన్ ఎగురుతున్నది కదా. నేను ఒక 100 సార్లు ప్లేన్లో కూర్చున్నాను, కానీ నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు ప్లేన్ ఎట్లా ఫ్లై అవుతుంది, ఎట్లా ల్యాండ్ అవుతుంది. కానీ ఆ రైట్ బ్రదర్స్కి తెలుసు, ఈ లైట్ ఎట్లా వెళ్తుంది అది ఎడిసన్కే తెలుసు. సో ఇట్లానే నాంపల్లి ఎట్లా గెలవాలి, ఫిరోజ్ ఖాన్కు టోటల్ నమ్మకం ఉన్నది. సార్ ఇంకోటి నాకు తెలియని విషయం ఒకటి అడుగుతాను. టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర 100,000 కోట్లు ఇద్దరు సంపాదించారు, తండ్రి కొడుకులు అన్నారు. మరి మా మా ఓవైసీ బ్రదర్ ఎంత చేసిన 2,000-3,000 crores ఉంటాయి వాళ్ళ దగ్గర. అవునా? అసద్ భాయ్ ఏ ఇంట్లో ఉంటాడు, గగన్ పహాడ్లో, అది మినిమం 400-500 crores ఉంటుంది. పోయి చూడండి, 400-500 crores ఉంటాయి. అసద్ భాయ్ షెర్వానీ వేసుకుంటాడు కదా, నరేంద్ర మోదీది జోధ్పూరి ఒక 20 lakhs ఉంటుంది, ఈయన షెర్వానీ 10 lakhs ఉంటుంది. అసద్ భాయ్ చేతిలో ఘడియాలని చూడండి మీరు, అది మినిమం 50 లక్షలు ఉంటుంది చూడండి. సో అంటే ఫస్ట్ నుంచే రాజకీయాలకు వచ్చాక సంపాదించారు ఇల్లు. రాజకీయంలో ఏ రోజు రాజశేఖర్ రెడ్డి తెలంగాణ కావద్దు అని అసదుద్దీన్కి లిఫ్ట్ చేసుకున్నాడు, అసదుద్దీన్కి పక్క పెట్టుకున్నాడు. ఆ బండ్లగూడలో ల్యాండ్ డీలింగ్లో ఫస్ట్ మనీ అసదుద్దీన్ దగ్గర నుంచి వచ్చినాయి, ఒక 20-30 crores. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన మలిపి చూడలేదు, అట్లా డెవలప్ అయిపోయినాం.
సో ఇంకో క్వశ్చన్ నా రిలేటెడ్ అప్పటిది పాతది, అప్పట్లో ఓల్డ్ సిటీలో గడబడైంది, అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండే, ఆయన ఏమైనా చేయించింట ఇది అప్పట్లో రాజశేఖర రెడ్డి చేయించడని చెప్పాను. No, 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 no. అది 1991, 92. పాతది. No, 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 no. అది రామ్ జన్మభూమి బాబ్రీ మస్జిద్ ఇష్యూస్. ఓహో, ఎంఐఎం అప్పుడు ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు. అచ్చా. సలావుద్దీన్ ఓవైసీ ఎందుకు గెలిచినాడంటే ఏ రోజు రామ్ జన్మభూమి బాబరీ మస్జిద్ ఇష్యూ బయట వచ్చింది, అప్పటి నుంచి ఓల్డ్ సిటీలో వైలెన్స్ అయింది, కర్ఫ్యూలు అయినాయి, హిందూ ముస్లిం కొట్లాటలు అయినాయి, మర్డర్లు అయినాయి. అప్పుడు బీజేపీ ఇంకా ఎంఐఎం ఇద్దరు స్ట్రాంగ్ అయినారు ఓల్డ్ సిటీలో. సో గ్రేటర్ హైదరాబాద్లో మొన్న కూడా మీరు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ చూసిన ఉట్టి మీరు చూస్తే రిలీజియస్ సెంటిమెంట్ల మీద హిట్ చేసి బీజేపీ ఇక్కడ గెలుచుకున్నది, ఇక్కడ ఎంఐఎం గెలుచుకున్నది. దానికి ఏమంటారు? పొలిటికల్ పోలరైజేషన్ అంటారు. వేరే డిస్ట్రిక్ట్లో పొలిటికల్ పోలరైజేషన్ కాదు, ఈ సిటీలో అవుతుంది. ఎందుకంటే ఈ సిటీ రామ్ జన్మభూమి బాబ్రీ మస్జిద్ చూసింది కాబట్టి. సో దానికోసం బీజేపీ ఒకవేళ స్ట్రాంగ్ అయితే ఉట్టి గ్రేటర్ హైదరాబాద్లోనే అవుతుంది, ఎంఐఎం స్ట్రాంగ్ అవుతుంది అంటే ఉట్టి గ్రేటర్ హైదరాబాద్లోనే అవుతుంది. సో వీళ్ళ లిమిట్ ఇక్కడ దాకానే. కానీ దీనిలో వీళ్ళు మంచి డాన్స్ చేస్తారు, మంచి ఆర్కెస్ట్రా కొడతారు, వీళ్ళకు మంచి స్క్రిప్ట్ తెలుసు, వాళ్ళకు పొజిషన్కి ఎట్లా సస్టైన్ చేయాలి, భయం ఎట్లా పెట్టాలి, రిలీజియస్ ఓపియం ఎట్లా యూజ్ చేయాలి, వీళ్ళకు చిన్నప్పటి నుంచి ఇచ్చిన విద్య. ఇంకో ఓల్డ్ ఇష్యూ అన్న, మీ ఒపీనియన్ తెలుసుకుందాం. అక్బరుద్దీన్ సార్ ఒకసారి అన్నాడు మన మీటింగ్లో, एक 15 मिनट दे दो मैं पूरों को इंदों को मार देता हूँ, అన్నాడు. దానిపైన మీ ఒపీనియన్? వాడు వినండి, ఫస్ట్ అక్బరుద్దీన్ ఓవైసీ ఆ రోజు ఓపియం అన్నా కదా, అఫీమ్ అని ఉంటుంది, గాంజా టైప్, ఫస్ట్ అది తిన్నాడు, రైట్? ఆయన సెన్సెస్ లో లేడు. ఓకే, మాట అన్నప్పుడు 100%. సో ఆయన మొత్తం హిస్టరీలో అంతకంటే ఫాల్తూ మాట నాకు తెలిసిన దాకా అక్బరుద్దీన్ చెప్పలేడు. ఇప్పుడు చెప్పేస్తాడు. సో అది ఆ కేసు నడుస్తుంది ఇప్పుడు హైకోర్టులో, ఇంకా నడుస్తుంది అప్పటి నుంచి. అవును, ట్రయల్ మీద వస్తలేదు, రానియర్ బికాస్ ఆఫ్ అమిత్ షా ఇంకా ఇద్దరు 7 years నుంచి కేసీఆర్. ఓకే, డన్. సో అప్పటి నుంచి అక్బరుద్దీన్ కి జైలుకి పంపించినారు కదా, అప్పటి నుంచి అక్బరుద్దీన్ తగ్గినాడు. అప్పుడు దాకా అక్బరుద్దీన్కి ఏ మన్మాని మాటలు మాట్లాడాలి, మాస్ని అట్రాక్ట్ చేయాలి, స్క్రిప్ట్ ఇస్తారు. అక్బరుద్దీన్ది పని ఒకటే, 2 months ముందు ఒక స్పీచ్. మీరు చూడండి, సంవత్సరంలో 3-4 స్పీచ్లే ఇస్తారు. అతని ఇంట్లో మొత్తం ఆడిటోరియం ఉన్నది, మొత్తం వాళ్ళ ఫాదర్కి ఎవరు థింక్ ట్యాంకర్స్ ఉన్నారు వాళ్ళు మొత్తం వచ్చి సబ్జెక్ట్ ఇస్తారు అక్బరుద్దీన్కి. అక్బరుద్దీన్ గన్మెన్లతో మీరు అడగండి, 2-3 hours ప్రాక్టీస్ చేస్తారు. ఇట్లా ఒక 15 days ప్రాక్టీస్ చేస్తారు, అదే స్క్రిప్ట్, అండ్ అదే స్క్రిప్ట్లో వచ్చి మాట్లాడతారు. సో స్క్రిప్ట్ మీద మాట్లాడడానికి అక్బరుద్దీన్కి యూజ్ చేస్తారు. అసెంబ్లీ కూడా బాగా మాట్లాడతారు గట్టిగా, స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళ పెద్దన్న అసదుద్దీన్ ఓవైసీ ఇంకా అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళు 4-5 ప్రొఫెసర్లకు హైర్ చేసుకున్నారు, అండ్ 40 మంది వాళ్ళ దగ్గర పని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సబ్జెక్ట్ దళిత్ ఉంటే ఇమీడియట్లీ కాచి ఇల్లయ్యకి ఫోన్ చేసేస్తారు, ఇమీడియట్లీ ఆ ప్రొఫెసర్ గారు పాయింట్లు ఇచ్చేస్తారు. సో వీళ్ళు దీనిలో చాలా ముందుకు వెళ్ళిపోయినారు. సో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, ప్రొఫెసర్లకు హైర్ చేయగలని శక్తి ఉన్నది కాబట్టి 40 మంది మీరు దారుస్సలాంలో చూడండి, 40 మంది 24/7 ఆల్ ఛానళ్ళు పెట్టి మానిటర్ చేస్తూనే ఉంటారు. ఏదైనా సబ్జెక్ట్ ఇట్లా ఆసాంలో వస్తేనే ఇమీడియట్లీ అసదుద్దీన్ కట్టుకుంటారు. ఆసాం సబ్జెక్ట్ చూడండి, ఆయన చెప్తాడు, ఓకే ఈ ప్రొఫెసర్కి కోఆర్డినేట్ చేయి, జట్ ఆ ప్రొఫెసర్కి కోఆర్డినేషన్ అవుతుంది. అయితేనే ఆయన 10 bullet points ఇచ్చేస్తారు. ఆ 10 bullet points స్మార్ట్ ఫోన్లో వచ్చేస్తుంది. ఇమీడియట్లీ ఆజ్ తక్లో కూర్చొని ఆ 10 points చూసుకొని అసదుద్దీన్ ఏదో చెప్పేస్తాడు, ఎన్డీటీవీలో కూర్చొని ఏదో చెప్పేస్తాడు. సో ఇట్లా వీళ్ళు మొత్తం నేషనల్ పాలిటిక్స్కి హైజాక్ చేసుకున్నారు. ఎంఐఎం అంటే ఎంఐఎం టోటల్ పేర్ ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్, కానీ వీళ్ళు ఉట్టి ఓల్డ్ సిటీకే పరిమితం ఉన్నారు.
అసదుద్దీన్ ఏ రోజు నుంచి ప్రెసిడెంట్ అయినాడు, సలావుద్దీన్ ఓవైసీ ఏ రోజు చనిపోయినారు, అప్పటి నుంచి అసదుద్దీన్ ఏం చేస్తానంటే కాంగ్రెస్తో డబ్బులు తీసుకొని ఇండియా మొత్తం తిరిగినాడు. ఇప్పుడు బీజేపీతో డబ్బులు తీసుకొని ఇండియా మొత్తం తిరుగుతారు. వీళ్ళ దగ్గర ఒక సర్వే టీం ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ ఎట్లా ఉన్నాడు, ప్రశాంత్ కిషోర్ లాగా ఒక సర్వే టీం ఉంటుంది. పోయి ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో సర్వే చేస్తారు, సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. మీరు ఒక 2% ఓట్లు కట్ చేస్తున్నారు, 1% కట్ చేస్తున్నారు, ఒక 4 సీట్లు తిరుమలకి ఎక్కువ వస్తున్నాయి, బీజేపీకి ఒక 10 సీట్లు వస్తున్నాయి. మొత్తం ఈ లెక్క తీసుకొని బీజేపీతో సెట్టింగ్ అవుతుంది. సెట్టింగ్ అయ్యి 30 crores, 40 crores, 50 crores, 60 crores, 100 crores మాట్లాడి ఆ ఈక్వేషన్లో పోయి డబ్బులు ఖర్చు చేసి డబ్బులు సంపాదించుకొని అసదుద్దీన్ మళ్ళీ వచ్చేస్తాడు. ఆయన షోకే మొత్తం ఇండియా నాకు చూడాలి. డబ్బులు ఎవరిది, బీజేపీది. పేరు ఎవరిది, అసదుద్దీన్ది. గెలిస్తే ఓకే, ఓడిపోతే ఓకే. पब्लिक पागल हो रहे పబ్లిక్ పాగల్ हो रही, बैंड मार रहे. అసదుద్దీన్ ను తిట్టు నరేంద్ర మోదీకి, అందరు హిందుత్వ ఓట్లు నరేంద్ర మోదీకి పడతాయి. నరేంద్ర మోదీ ఏదో చెప్తే అన్ని తుర్క ఓట్లు నువ్వు అసదుద్దీన్ తిట్టు అని చెప్పి ఆయన చెప్తాడు. అసదుద్దీన్ కి పడిపోతుంది. రీజనల్ పార్టీలకు ఓట్ కట్ అవుతుంది, కాంగ్రెస్ కి ఓట్ కట్ అవుతుంది. కొత్త నిదానం తెచ్చినారు, జై భీమ్ జై మీమ్, రైట్. ఓవర్ డ్రామా ఫుల్ హైప్ గా నడుస్తుంది. సో ఈ డ్రామా క్లోజ్ కావాలి అంటే ఒక సీట్ మనం గెలవాలి. అది ఏదైనా వజీర్ గెలవాలి, మీరు గెలవాలి. ఓకే అన్న, చాలా థ్యాంక్స్. ఓకేనా, థ్యాంక్ యూ. మిమ్మల్ని కలిసినాము, ఈ యొక్క అమూల్యమైన టైం ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆల్ ది బెస్ట్. మా అబ్బాయి ఓవైసీతో మీరు గెలవాలని చెప్పి మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నది, ఎన్ని షోస్ ఇచ్చినా. కానీ ఇద్దరు యాంకర్లు, రైట్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. రైట్, థ్యాంక్ యూ అన్న.